హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ చూసి ఏమనిపించింది, అలాగే ఎపిసోడ్ స్టార్టింగ్లో సోనియాకి యష్మికి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ చూసి ఏమనిపించింది, ఆ ఇద్దరు ఆర్గ్యుమెంట్లో ఎవరు కరెక్ట్ అనిపించింది, ఎవరి పాయింట్స్ కరెక్ట్గా అనిపించినాయి, అలాగే మొత్తానికి చీఫ్గా ఎన్నికైన సీత వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కలిసి ప్లాన్ చేసి మొత్తానికి ఎలాగైతేనే సీతని చీఫ్గా చేశారు. కానీ తర్వాత క్లాన్స్ డిసైడ్ అయిన తర్వాత ఎవరెవరు ఏ క్లాన్ లోకి వస్తారో అనేది మనకి రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది. సరే, ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న నామినేషన్స్ అయింది కదా, నామినేషన్ తర్వాత యష్మికి సోనియాకి ఇంకా ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటది. అదే కంటిన్యూ అయింది అనమాట. ఈ రోజు స్టార్టింగే అది. యష్మి ఏమంటుందంటే, పృథ్వీ నీకు నిఖిల్కి ఇద్దరికి చెప్తున్నాను, నేను ఈ ఇద్దరిని నేను ఏ ఇంటెన్షన్ తోటి చూడలేదు. నిజంగా మాట్లాడాలి, అంత ఈజీగా మాట్లాడాలంటే నేను కూడా 100 సార్లు చెప్తాను, కానీ నేను అంత చీప్ గా దిగజారలేదు. నువ్వు మదర్ సిస్టర్ అని చెప్పి ఉంటే నేను ఎందుకు నమ్ముతాను, కానీ అది అలా తీయడం కరెక్ట్ కాదు. మీ ఇద్దరు పేర్లు తీసి ఏదైనా ఒక అటాచ్మెంట్ యాడ్ చేయొచ్చా అంటది. అంటే ఏమంటదంటే, నిన్న వాళ్ళిద్దరినే చూస్తున్నావు, నువ్వు వాళ్ళిద్దరి మీద పెట్టిన ఫోకస్ నా మీద పెట్టలేదు కదా అని సోనియా చెప్తుంది అనమాట యష్మికి. సో ఆ పాయింట్ కరెక్ట్ కాదు. ఒకవేళ అనాలి అనుకుంటే నేను కూడా అనొచ్చు, తనేదో మదర్ సిస్టర్ సెంటిమెంట్ పెట్టుకున్నా నేను కూడా అనొచ్చు, కానీ నేను అంత దిగజారలేదు, తను దిగజారినట్టు అని పృథ్వీ చెప్తూ ఉంటది అనమాట యష్మి. అప్పుడు సోనియా వస్తుంది. అది నీకు కూడా అప్లికబుల్ అవుతుందమ్మా. సోనియా మాట నాకు ఎందుకు క్లారిటీగా అర్థం కాలేదు, మరి మైక్ సరిగా లేదనుకుంటా. యష్మిది క్లియర్ గా ఉంది కానీ సోనియా వాయిస్ క్లారిటీగా అనిపించలేదు. అది నీకు కూడా అప్లికబుల్ అవుతుందమ్మా. పృథ్వీ ఎలా ఆడాడు, ఫిజికల్ గా ఎలా ఆడాడు అనేసి నీకు క్లారిటీ ఉంది, నువ్వు మణికంఠకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు నామినేషన్స్ లో. అలాగే నీ ముందే నేను ఆడాను, నీ క్లాన్ లో ఉన్నప్పుడు ఆడాను, నీ క్లాన్ నుంచి వేరే వాళ్ళ క్లాన్ లోకి వెళ్ళినప్పుడు ఆడాను, కానీ నీకు నేను కనిపించలేదు కదా, అందుకనే అన్నాను అని చెప్తుంది అనమాట సోనియా. నీ ముందే నేను అన్ని టాస్క్ లో 100% ఇచ్చాను, నీ టాస్క్ లో ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడాను అనేసి అంటది. స్విమ్మింగ్ పూల్ టాస్క్ తను కంప్లీట్ చేయలేదు కదా, అఫ్కోర్స్ పడిపోయింది అనుకోండి పృథ్వీ వల్ల, అప్పుడు గెడ్డానికి ఏదో దెబ్బ తగిలేస్తుంది అని చెప్పి అక్కడ ఆగిపోతుంది. అలాగే అన్ని చోట్ల నేను స్టాండ్ తీసుకున్నా, వాయిస్ అవుట్ చేశాను, అయినా నీకు నా మీద క్లారిటీ లేదంటే నువ్వు నన్ను సరిగా చూడట్లేదు అనేసి నా పాయింట్ అని సోనియా చెప్తుంది అనమాట. అంటే నిన్న నామినేషన్ లో నేను ఆ పాయింట్ చెప్దాం అనుకున్నాను, అదే నా పాయింట్ అని చెప్తుంది. యష్మి వచ్చేసి, నేను గేమ్ పరంగానే చూస్తున్నాను తల్లి, పృథ్వీని నిఖిల్ని నేను గేమ్ పరంగానే చూస్తున్నాను, అలా అయితే నువ్వు చూడట్లేదా, అక్కడ నేను కూడా తప్పుగా అర్థం చేసుకోవాలో చెప్పు. ఇక్కడ బేసికల్లీ అమ్మాయిలు ఎవ్వరు చూసినా రాంగ్ గానే తీసుకుంటున్నావు. నువ్వు మాత్రం ఒక అటాచ్మెంట్ యాడ్ చేసుకుని సిస్టర్ మదర్ అని యాడ్ చేసుకుని చేతులు పట్టుకొని మాట్లాడొచ్చు. నిజంగానే ఆవిడ చేతిలో చేసి మాట్లాడుతుంది, నిఖిల్కేమో వెనకాల హెయిర్ ఇట్లా చేస్తూ మాట్లాడుతుంది. మరి నేను కూడా అటాచ్మెంట్ యాడ్ చేసి మాట్లాడొచ్చా అని చెప్తుంది అనమాట. అప్పుడైతే మేము తప్పుగా ఆలోచించకూడదు, మీరు చేతులు పట్టుకొని మాట్లాడినప్పుడు. అంటే ఈ హౌస్ లో ఎవరు తప్పుగా ఆలోచిస్తున్నారు గుర్తు పెట్టుకో. నువ్వే బేసికల్లీ నువ్వు వాళ్ళకి సిస్టర్ కాదు, మదర్ కాదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాళ్ళని వాడుకుంటున్నావు ఒక వెపన్స్ లాగా, అది ఈ రోజు నాకు క్లియర్ చేసేసావు అనేసి అంటదనమాట. నువ్వు వాళ్ళని వాడుకుంటున్నావు, ఈ అటాచ్మెంట్ పెట్టి సిస్టర్ మదర్ అటాచ్మెంట్ పెట్టి వాడుకుంటున్నావు, కానీ నువ్వేం పెద్ద రియల్ గా అటాచ్డ్ ఏం అవ్వలేదు. రియల్ గా అటాచ్డ్ అయి ఉంటే వాళ్ళ పేర్లు నువ్వు ఇలా తీయవు కదా, వాళ్ళని బ్యాడ్ చేయవు కదా అని ఇంటెన్షన్ తో మాట్లాడుతుంది. అది లైవ్ లో చెప్తుంది కానీ మనకి ఎపిసోడ్ లో కట్ చేస్తారు. ఒరే మీరంటే నిజంగా ఎంత ఇష్టం ఉంటే పర్సనల్ గా మాట్లాడాలి, కానీ ఇట్లా మాట్లాడకూడదు కదా నామినేషన్స్ లో అని నిఖిల్కి చెప్తుంది అనమాట. మీరు కూడా బ్యాడ్ అయిపోతారు కదా నాతో పాటు అని చెప్తుంది. తర్వాత సోనియా, నువ్వు ఏదైనా మాట్లాడుకో, నాకేం సంబంధం లేదా అంటది యష్మి. మరి నువ్వు వాళ్ళ గురించి అంత ఆలోచించుంటే, ఇక్కడ చెప్తుంది, వాళ్ళ గురించి అంత ఆలోచించుంటే వద్దురా, చూడకుండా మాట్లాడకుండా అని చెప్పాల్సింది కదా, నామినేషన్ లో ఎందుకు చెప్తున్నావు నువ్వు అనేసి అంటే, అది కాదు నా పాయింట్ ఇక్కడ అంటది సోనియా. అలాంటప్పుడు నువ్వు పాయింట్ ఎందుకు రైస్ చేస్తావు, నామినేషన్స్ లో రైస్ చేస్తావు కదా, నువ్వు వాళ్ళిద్దరి మీద ఉన్నంత ఫోకస్ నా మీద లేదు అనేసి ఎందుకు రైస్ చేస్తావు అంటే సోనియా అంటది, నేను క్లియర్ గా అదే చెప్తున్నా విను, నేను మాట్లాడలేదు, నువ్వే మాట్లాడుతున్నావు అందరి పర్సనాలిటీస్ గురించి అంటదనమాట. అంటే అప్పుడు యష్మి ఏమంటదంటే, నీ అంత కాదు, నేను ముందే చెప్పాను ఆ ముగ్గురికి ఇస్తున్న ఇంపార్టెన్స్ క్లాన్ లో ఇవ్వలేదు అని. లాస్ట్ టైం నామినేషన్స్ లో చెప్తుంది కదా, అబ్బాయికి పృథ్వీకి నిఖిల్ మీద ఉన్న ఇంపార్టెన్స్ అంత ఫోకస్ నీకు క్లాన్ లో లేదు అని సోనియాకి చెప్తుంది కదా, అదే పాయింట్ మళ్ళీ తీసుకొచ్చింది అనమాట యష్మి ఇక్కడ. సో అందరి పర్సనాలిటీస్ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, గుర్తు పెట్టుకుని నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అనేది అంటే అప్పుడు సోనియా అంటది, నేనేం మాట్లాడలేదు పర్సనాలిటీస్ గురించి, నువ్వే మాట్లాడుతున్నావు అంటే బేసికల్ గా సోనియాయే మాట్లాడుతుంది.
ఎలా అంటే విష్ణుప్రియ ఏదో నార్మల్ గా స్టార్టింగ్ లో మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ స్టార్టింగ్ లో లేదు కదా, ఇప్పుడు ఎలా ఉంది అంటే నేను ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అనేసి విష్ణుప్రియతో ఉంది. తర్వాత విష్ణుప్రియ ఏదో సరదాగా బ్రెడ్ గురించి మాట్లాడుతుంటే ప్రేరణతో ప్రతిదీ ఇలాగే మాట్లాడుతుంది, రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది అని చెప్పి నిఖిల్కి చెప్పింది అనమాట. అక్కడ ఏదో కామెడీగా విష్ణుప్రియ, ప్రేరణ, అభయ్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే ప్రతిదీ విష్ణుప్రియ రెచ్చగొట్టడానికే చూస్తుంది అని విష్ణుప్రియ మీద నిఖిల్కి ఎక్కేస్తుంది స్టార్టింగ్ డేస్ లో. ఆ తర్వాత ఇంకా అందరినీ అలా నెగిటివ్ గానే చూస్తా అనమాట. లాస్ట్ టైం పృథ్వీతో కూడా అంటది అనమాట, అరే నీకు యష్మికి ఏదైనా ఉందా ఏంట్రా, అందరూ అనుకుంటున్నారు, నేను చెప్పానులే వాడికి ఏం లేదు అని, కానీ నాకు అనిపిస్తుంది ఏమైనా ఉందా అంటే ఏం లేదు అంటే, మరి నువ్వు ఈ డ్రెస్ బాగుంది అనేసి అంటే నేను ఇలాంటి డ్రెస్లే తెప్పించుకుంటాను అనేసి అందంట కదా యష్మి, ఏదో ఉంది కదా అనేసి అడుగుతుంది అనమాట. ఆ ఆబ్సెన్స్ లో మరి అలా అడగకూడదు కదా, అది అడల్టరేటెడ్ కామెడీ కదా. అలాగే వాళ్ళిద్దరి మీద ఉన్న ఫోకస్ నా మీద లేదు అంటే అది కూడా అడల్టరేటెడ్ కామెడీయే కదా చెప్పాలంటే, అవి కూడా అడల్టరేటెడ్ మాటలే కదా సోనియా అన్న మాటలు. మళ్ళీ పర్సనాలిటీ గురించి నేను మాట్లాడలేదు, నువ్వే మాట్లాడుతున్నావు అని యష్మికి చెప్తుంది అనమాట. తర్వాత యష్మి, నీ క్లాన్ లో వేరే వాళ్ళు బాగా ఆడారు, నువ్వు బాగా ఆడలేదు, ఇదే నా నామినేషన్ పాయింట్, మిగతా వాళ్ళందరూ చాలా బాగా ఆడారు, అలాగే నీకు రెడ్ ఎగ్ ఇచ్చినప్పుడు నిఖిల్ నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, నువ్వు డిసప్పాయింట్ అయ్యావు యాక్చువల్లీ చెప్పాలంటే, అలాంటప్పుడు నాకెందుకు ఇస్తున్నావు, వేరే వాళ్ళకి ఇవ్వు, వేరే వాళ్ళు ఆడుకుంటారు అని చెప్పాలి కదా అనేసి అడుగుతుంది అనమాట సోనియా. ఏంటి ఎగ్ ఇచ్చినప్పుడు నేను హ్యాపీగా తీసుకోలేదు అంటున్నావు, నేను గేమ్ ఆడాను కదా, నిఖిల్తో గేమ్ ఆడుతుంది కదా, ఆ మోకాళ్ళ మీద పాక్కుంటా వెళ్ళే గేమ్. అప్పుడు యష్మి, మీ క్లాన్ చీఫే చెప్పాడు నాతో ఆడితే ఈజీగా గెలుస్తావు అనేసి అన్నా ఉంటు కదా నిఖిల్ దగ్గరికి వచ్చి, సో నిఖిల్కి నచ్చలేదు అని చెప్పి తను నా దగ్గరికే వచ్చి చెప్పాడు, నీకు అలాంటప్పుడు నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేయమని చెప్పాలి, అప్పుడు వాళ్ళు ఆడి విన్ అయ్యేవారు, నువ్వు ఓడిపోయావు కదా అనే సెన్స్ లో ఉంటది అనమాట. అప్పుడు సోనియా, దట్ ఈస్ హిస్ పర్సెప్షన్, నా పర్సెప్షన్ కాదు, ఆయనకి నచ్చలేదు అంటే అది ఆయన పర్సెప్షన్, నేను తీసుకున్నాను, నేను గేమ్ ఆడాను, నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడుకో, చీఫ్ అంటే ఓన్లీ టాస్కే కాదమ్మా, వాడెందుకు ఇచ్చాడో నాకేం తెలీదు, వాడి దగ్గరే వెళ్ళి అడుగు, వాడితోటే మాట్లాడుకో అని చెప్తుంది అనమాట. తర్వాత నేను అట్లీస్ట్ గేమ్ ఆడుతున్నాను, నేను నీలాగా వెనకాల నుంచి ముందు వాళ్ళని పంపిస్తున్నావు కదా, అట్లాగా నేను వెపన్స్ లా యూజ్ చేయట్లేదు, నేను అట్లీస్ట్ గేమ్ అయితే ఆడుతున్నాను. పాయింట్స్ కరెక్టే, కానీ సోనియా కూడా గేమ్ ఆడింది కదా, తను కూడా వెళ్ళి గుడ్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దొబ్బేస్తుంది, ఆ తర్వాత యష్మిని అటాక్ చేస్తుంది, ఆ తర్వాత బుట్టల్ని తన్నేస్తుంది, కానీ ఏంటంటే దీని వెనకాలండి మీరు వెళ్ళండ్రా ఏదో ఫంక్షన్కి వెళ్ళమంటున్నట్టు వెళ్ళండ్రా అనేసి అంటున్నా, అది నాకు నచ్చట్లేదు అని యష్మి చెప్తుంది అనమాట, తన పాయింట్ అది. తర్వాత సోనియా, అది ఒక్కటే కదా నీ పాయింట్, నువ్వు చూడదలుచుకోలేదు కాబట్టి నువ్వు చూడలేదు, చూడాల్సిన వాళ్ళని మాత్రమే నువ్వు చూస్తున్నావు, మళ్ళీ అదే పాయింట్, నువ్వు చూడాల్సిన వాళ్ళనే చూస్తున్నావు, నేను గేమ్ ఆడుతున్నాను, నువ్వు నన్ను చూడట్లేదు అని అంటది అనమాట. యష్మి, నేను చూస్తున్నా, అయ్యో నైస్, నువ్వు మాత్రం ప్రతి ఒక్కటి చూస్తున్నావా, నేను చూస్తున్నా తల్లి, నువ్వు మాత్రం ప్రతి ఒక్కటి చూస్తున్నావా అని అడుగుతుంది అనమాట. సరే యష్మి, ఐఎమ్ నాట్ హియర్ టు ప్రూవ్ యూ అంటే ఏమో కూడా, ఈవెన్ ఐఎమ్ నాట్ హియర్ టు ప్రూవ్ యూ అనేసి యష్మి కూడా అంటది అనమాట. తర్వాత యష్మి, చూస్తున్నా, నేను వాళ్ళ మీద పెట్టిన ఇంట్రెస్ట్ లో చూస్తున్నా, నేను నువ్వు వాళ్ళ మీద పెట్టిన ఇంట్రెస్ట్ లో గేమ్ మీద పెట్టుంటే బాగుండేది, అలాగే నీ డ్యూటీ నువ్వు గేమ్ ఆడాలి, వాళ్ళు ఆడుతున్నారా తప్పు చేస్తున్నారా అది నీకు అనవసరం, నాన్ సెన్స్ అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. నేను అన్ని చూస్తున్నాను, నువ్వు చూడట్లేదు అనుకుంటున్నావు, నువ్వు వాళ్ళిద్దరి మీద పెట్టిన ఇంట్రెస్ట్, వాళ్ళతో చేసిన ముచ్చట్లు, వాళ్ళతో చేసిన గుసగుసలు ఇలాంటివన్నీ గేమ్ మీద పెట్టుంటే బాగుండేది, నేనెందుకు చూడట్లేదు, నాన్ సెన్స్ అనేసి వెళ్ళిపోతుంది అనమాట, బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సోనియా అంటది, నీ మాటల్లోనే కనిపిస్తుంది, నీ స్టాండర్డ్స్ లోనే కనిపిస్తుంది నీ పర్సనాలిటీ ఏంటనేది, నువ్వు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరమే లేదు నీకు అని అంటది. కానీ యష్మి మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా కరెక్టే, ఇక్కడ అలా మాట్లాడుకోవడం గుసగుసలు చేసుకోవడం కూడా ఎక్కువే, వాళ్ళే ఎక్కువ కలిసి ఉంటారు, వాళ్ళే ఎక్కువ మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ పంచాయతీలు పెట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ అది యష్మిని అనడం కరెక్ట్ కాదు, నువ్వు వాళ్ళ మీద పెట్టిన ఇంట్రెస్ట్ గేమ్ వాళ్ళ మీద పెట్టావు ఫోకస్, అందుకే నేను నీకు కనిపించట్లేదు అనే పాయింట్ అయితే ఫస్ట్ అసలు ఫ్రమ్ సోనియా.
తర్వాత యష్మి ఇష్టం వచ్చినట్టు ప్లేట్లు తిప్పేస్తుంది, అసలు ఎప్పుడు ఒప్పుకోదు తను మిస్టేక్ చేశాను అని. నేను ఎందుకు ఒప్పుకుంటా, నేను మిస్టేక్ చేశానని నేను ఒప్పుకోను అనేసి అంటే సోనియా అంటది, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెంట్ అంటది. నిజంగానే ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెంట్. ఆవిడ చేసినవి కనిపిస్తుంది మనకి, ఈవిడ చేసినాయి, యష్మి చేసినాయి, సోనియా చేసినాయి, ఇద్దరు చేసినాయి. ఆడియన్స్ చూస్తారు కదా, చూసే ఓట్లేస్తారు కదా. తర్వాత యష్మి, వాళ్ళిద్దరూ చూస్తున్నావు, నన్ను చూడలేదంట, చూసినందుకే కదా నిన్న అన్ని పాయింట్స్ చెప్పాను, తనలాగా కన్నింగ్ గా చూడలేను నేను. తనకు అంత కేర్ ఉంటే తను తప్పు చేసినప్పుడు వచ్చి చెప్పాలి కదా నువ్వు తప్పు చేస్తున్నావు అని అనేసి అంటదనమాట. నేను వాళ్ళిద్దరిని చూస్తున్నాను అంటే వాళ్ళిద్దరిని చూస్తే నేను ఇన్ని పాయింట్స్ ఎందుకు చెప్తాను రా, పైగా తనలా కన్నింగ్ లా నేను చూడలేనులే. కన్నింగ్ లాగా అంటే ఎప్పుడైతే తన క్లాన్ లో ఉన్నప్పుడు తప్పు చేస్తున్నప్పుడు చెప్పకుండా డైరెక్ట్ నామినేషన్స్ లో అన్ని పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తుంది కదా, నువ్వు చెప్దాం అనుకుంటే వినలేదండి, మరి చెప్పొచ్చు కదంటే ఆల్రెడీ మీ దగ్గర మెజారిటీ ఉంది, నేను చెప్పిన పాయింట్లెస్ బేస్లెస్ అవుతుందని చెప్పలేదు అని వీక్ అంతా అబ్జర్వ్ చేసి నామినేట్ చేస్తుంది కదా యష్మిని. దాని గురించి ఇక్కడ మాట్లాడుతుంది అనమాట. తనలా కన్నింగ్ గా అయితే నేనైతే బిహేవ్ చేయలేను అంటారా. మళ్ళీ సోనియా వచ్చి, యష్మి నువ్వే నీ స్టాండర్డ్ ఏంటి, నీ పర్సనాలిటీ ఏంటి అన్ని నువ్వే బయట పెట్టుకుంటున్నావు, నువ్వు ఒక పాయింట్ చెప్పావు నా ఫిజికల్ గేమ్ కనపడలేదు అనేసి. ఫస్ట్ నీ క్లాన్ లో ఆడినప్పుడు నువ్వు గ్రహించుకోలేదు, అలాగే క్లారిటీ లేదురా అనేసి పృథ్వీ వాళ్ళని గ్రీన్ లో పెట్టి నన్ను రెడ్ లో పెట్టావు. నేను పక్క క్లాన్ లోకి వచ్చినా కూడా అనేసి చెప్తుంది అనమాట. నేను పక్క క్లాన్ లోకి వచ్చాక క్లారిటీ లేదు అని చెప్పలేదమ్మా నిన్ను, నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళాక క్లారిటీ లేదు అనేసి అనలేదు, నువ్వు ఆడలేదు అనేసి అన్నాను, నువ్వు గేమ్ ఫిజికల్ గా ఆడలేదు అనేసి అన్నానంటే అప్పుడు ఫస్ట్ వీక్ కనపడలేదు, ఎందుకంటే నీ ఫోకస్ అంతా వేరే దగ్గర ఉంది, ఫస్ట్ వీక్ కూడా నీ ఫోకస్ అంతా వేరే దగ్గర ఉంది అంటుంది. యష్మి వచ్చేసి, ఇప్పుడు అందుకే నిన్నే చూసా, ఈ వీక్ మొత్తం నిన్నే చూసా, ఎందుకంటే తనని నామినేట్ చేసిన కాడ నుంచి యష్మి రెండు కళ్ళు మొత్తం సోనియా మీద ఉన్నాయన్నమాట. హౌస్ లో అయినా టాస్క్ లో అయినా ఎక్కడైనా సోనియాని చూస్తూనే ఉంది. అందుకే ఈ వీక్ నిన్నే చూసాను, నువ్వు గేమ్ ఆడుతున్నావా లేదా అని చెప్పి నిన్నే చూసాను, చూసి పాయింట్స్ అన్ని సేకరించి నామినేట్ చేద్దామని ప్లాన్ యష్మికి డైలీ అంటూనే ఉంది. సచ్ ఎ ఫేక్ పర్సన్ ఎలాగైనా నామినేట్ చేయాలి, తప్పకుండా నామినేట్ చేయాలి అని అంటూనే ఉంది హౌస్ మేట్స్ అందరితోటి కూడా, వాళ్ళ క్లాన్ మెంబర్స్ తో. తర్వాత సోనియా, ఇప్పుడు కూడా పక్క క్లాన్ లో ఉన్నప్పుడు కూడా నేను ఎక్కడ గేమ్ ఆడాలి, ఎక్కడ వాయిస్ అవుట్ చేయాలి అన్ని చేశాను, నీకు కనపడలేదంటే ఇంక నేనేం చేయలేను. అలాగే పృథ్వీ ఒకసారి పట్టుకున్న వెంటనే అలా పట్టుకున్నాడు, అలా డిస్క్రైబ్ చేసి చెప్తున్నావు కదా, అలాగే నేను ఎత్తి పడేసే నిన్ను ప్రేరణ అని నీకు అది కనిపించలేదా అంటది. అదే మణికంఠ నామినేట్ చేస్తున్నప్పుడు పృథ్వీ మరి అంత దారుణంగా ఏం ఆడలేదు, కాన్షియస్నెస్ లోనే ఉండి ఆడాడు, నువ్వెందుకు పృథ్వీని అట్లా బ్లేమ్ చేస్తున్నావు అని మణికంఠతో చెప్తుంది అనమాట. నువ్వు అంతా డిస్క్రైబ్ చేసినప్పుడు నన్ను ఎందుకు గుర్తు పెట్టుకోలేకపోయావు నువ్వు అని అడుగుతుంది అనమాట సోనియా. తర్వాత యష్మి ఏమంటదంటే, ఇది నా నామినేషన్ అమ్మా, ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్ ఉంది, నాకు కరెక్ట్ గా అనిపించలేదు నువ్వు ఆడావు అని, అందుకే నేను నిన్ను నామినేట్ చేశాను, అలాగే నువ్వు మాట్లాడుతున్నంత కరెక్ట్ కాదు, అలాగే నేను మాట్లాడుతున్నంత కరెక్ట్ కాదు, ఇది నా నామినేషన్, ఇంకా నయమే లేదు, నా లాస్ట్ వీక్ నువ్వు చేసావు కాబట్టి నేను చేశానని చెప్పలేదు, రివెంజ్ నామినేషన్ మళ్ళీ దానికి ఎంత చేటభారతలు లాగుతుంది సోనియా. నీ ఫోకస్ అంతా అక్కడే ఉంది కదా, వాళ్ళిద్దరు క్లారిటీలోనే ఉన్నది కదా, నన్ను ఎప్పుడు చూస్తున్నావు నువ్వు, ఇంకా దయచేసి నన్ను ఈసారి నుంచి ఫోకస్ చెయ్యి అని చెప్తున్నాను అంతే. నీ ఫోకస్ అంతా వాళ్ళిద్దరి మీద ఉంది, వాళ్ళిద్దరి మీద క్లారిటీ ఉంది కానీ నీకు నా మీద క్లారిటీ లేదు, ఎందుకంటే నువ్వు నన్ను చూడట్లేదు, సో దయచేసి ఇక్కడ నుంచి నన్ను నా గేమ్ ని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది అని చెప్తుంది అనమాట యష్మికి. తర్వాత యష్మి, నా ఇష్టం అమ్మ, ఇక్కడున్న అబ్బాయిలందరి మీద ఫోకస్ పెడతా నేను, కానీ గేమ్ గురించే మాట్లాడతాను నేను, నీలాగా వెపన్స్ లాగా వాడను, అసలు దింపుతూనే ఉంది బుల్లెట్లు, ఇంకా నీలాగా నేను వెపన్స్ లాగా వాడను, అందరు అబ్బాయిలతో మాట్లాడినా కూడా ఓన్లీ గేమ్ గురించే మాట్లాడతాను, నీలాగా పక్కన కూర్చొని ముచ్చట్లు పెట్టి తలగోకి చేతులు పట్టుకొని ఇట్లా చేయను అనే సెన్స్ లో చెప్తుంది అనమాట. అలా చెప్పలేదు కానీ నాకు అనిపించింది, నేను చూస్తుందని చెప్తున్నా. తర్వాత సోనియా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు అంటే, నువ్వేం మాట్లాడుతున్నావు కూడా నీకు అర్థం కావట్లేదు అని ఇద్దరే అనుకుంటారు. తర్వాత సోనియా, నేను సింపుల్ గా ఒకటే చెప్తున్నా, పృథ్వీ పట్టుకున్నప్పుడు ఎలా ఆడాడు అన్న సంగతి వేరే వాళ్ళకి అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను మీ ఇద్దరిని ఆపిన, అదే పాయింట్ మళ్ళీ చెప్తుంది అనమాట సోనియా, నేను ఇద్దరిని ఆపినప్పుడు నీకు నేను కనిపించలేదు అనేసి అంటే యష్మి, అదే నేను డైరెక్ట్ గా అడిగాను, ఎందుకు సోనియాకి ఇస్తున్నావు, ఎందుకు సీతకి ఇవ్వట్లేదు, రెడ్ ఎగ్ గురించి మాట్లాడుతుంది అనమాట. ఆ పాయింట్ అక్కడ కట్ చేసేసి అదే నేను అడిగాను, సోనియాకి ఎందుకు ఇచ్చావు, సీతకి
విష్ణుప్రియ కూడా బాగా ఆడారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని ప్రతి ఒక్కరి గురించి అడిగాను. అంటే అలా ఇచ్చినప్పుడు నువ్వు గేమ్ సరిగా ఆడలేదని నాకు అనిపిస్తుంది, ఇది కూడా నా నామినేషన్ పాయింట్. క్లియర్ అర్థమైందా? ఇంకా అలా ఎగ్గిచ్చినా కూడా నువ్వు డిసప్పాయింట్ చేసి సరిగా ఆడకుండా చీప్ విన్ అవ్వలేదు కదా గేమ్, అందుకనే నేను నిన్ను నామినేట్ చేశాను. క్లియర్ అని చెప్తుంది అనమాట. నీ నామినేషన్ వెరీ క్లియర్ అమ్మా, నెక్స్ట్ టైం నుంచి చూడు అంటున్నా నేను, అంతే. యష్మి అంటది, నిఖిల్ని చూస్తున్నానా, పృథ్వీని చూస్తున్నానా, గేమ్ ఆడుతున్నానా, నెక్స్ట్ నామినేషన్ లో చూడు, ఓకేనా? నువ్వు కూడా నన్ను చూడు, ఎవరిని చూస్తున్నానా, గేమ్ ఆడుతున్నానా, నువ్వు కూడా నన్ను చూసి నెక్స్ట్ నామినేషన్ లో వేసుకుందాం మళ్ళీ ఇద్దరం అనేసి అంటుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ లో కూడా మనకి హంగామా అంతా ఉంటది, ఇద్దరు నామినేట్ చేసుకుంటే ఒకళ్ళు ఉంటది అనమాట, హంగామా అంతా హడావిడి. తర్వాత సోనియా, నిన్నెవరు డిఫెండ్ చేస్తున్నారో కూడా నీకు తెలియట్లేదు, అది కూడా నీకు క్లారిటీ లేదు అంటే యష్మి ఇంకా ఆపదు, అసలు ఎదుటోళ్ళు ఆపడమే తప్ప సోనియా ఆపదు. తన దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని తిప్పి చేసి ఎట్లాగో మాట్లాడేస్తుంది, కానీ ఆవిడ మాత్రం ఆర్గ్యుమెంట్ కానీ డిస్కషన్ కానీ తన వైపు అయితే ఎండ్ ఎప్పుడు చేయదు సోనియా, అది ఎవరితోనైనా కానీ. యష్మి అంటది, నేను మాట్లాడింది నాకు క్లారిటీ ఉంది, నా నామినేషన్ అయిపోయింది, నా పాయింట్స్ చెప్పేసాను, తిప్పి ఎన్నిసార్లు అడిగినా నా పాయింట్స్ క్లియర్ గా ఉన్నాయి సోనియా, ఇంక వెళ్ళు, నన్ను వదిలే అమ్మా, నేను యూజ్లెస్ నామినేషన్స్ అంటున్నావు కదా, వదిలే, వేరే వాళ్ళు చేసింది కూడా యూజ్లెస్ నీ ప్రకారంగా వదిలేసే. అంటే వేరే వాళ్ళు చేసిన దాని గురించి నీకెందుకు, నేను మాట్లాడుకుంటా వేరే వాళ్ళతో అంటే, వేరే వాళ్ళు ఏం మాట్లాడారు చెప్పు అంటే, అది నేనెందుకు గుర్తుపెట్టుకోవాలి, నేను నా నామినేషన్స్ నేను గుర్తుపెట్టుకోను, నీ నామినేషన్ పాయింట్స్ నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు యూజ్లెస్ అన్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నువ్వు నా పాయింట్స్ యూజ్లెస్ అన్నావు కాబట్టి సర్లే ఇంక వెళ్ళిపో అనేసి మాట్లాడుతున్నాను నేను అని చెప్తుంది అనమాట. ఇంకెళ్ళిపోతుంది. మళ్ళీ యష్మి అంటది, పెద్ద లాయర్ లాగా మాట్లాడుతుంది ఇక్కడికి వచ్చి, తను చెప్తే నామినేషన్, మేము చెప్తే నామినేషన్ కదా. సన్నీ అంటాడు కదా, వాళ్ళు ఆడితే గేమ్ మేము ఆడితే క్రైమ్ అనేసి సీజన్ 5 లో, అది గుర్తొచ్చింది నాకు. తర్వాత యష్మి, ఇంట్లో ఏ అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడినా కూడా తను ఎక్కడ నోరు జారి ఏమనేస్తుందని భయంతో మాట్లాడకుండా ఉండాల్సి వస్తుంది, సీరియస్ గా చెప్తున్నా నిఖిల్ అని నిఖిల్ కి షేర్ చేసుకుంటది అనమాట. వాళ్ళు కూడా నాతో మాట్లాడుతున్నారు, నేను కూడా వాళ్ళిద్దరి పేర్లు తీయొచ్చా అని చెప్తుంది. తర్వాత రెస్పెక్ట్ ఇచ్చి అడుగుతున్నా నిఖిల్, నాకు నిజంగా చాలా కోపం వస్తుంది, ప్రతిసారి ఎంత తప్పుగా అర్థం చేసుకుంటుందో నువ్వు నాతో మాట్లాడినప్పుడు, అంత ఉంటే నీకైనా చెప్పాలి కదా, వద్దురా మాట్లాడొద్దురా అని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది అని. మరి మీరు కూడా మాట్లాడుతున్నారు, పృథ్వీ నువ్వు కూడా వెళ్ళి మాట్లాడుతున్నారు, నేను ఎప్పుడైనా బ్యాడ్ గా మాట్లాడైనా తను ఎందుకు అలా మాట్లాడుతుంది, మన ఇద్దరు మాట్లాడుకున్న ప్రతిసారి తప్పుగా అర్థం చేసుకుంటుంది అని నిఖిల్ కి షేర్ చేసుకుంటది. అప్పుడు నిఖిల్ సీత ఇద్దరు కన్సోల్ చేస్తూ ఉంటారు, నిఖిల్ హక్ చేసుకుంటాడు అనమాట. తర్వాత ఇంట్లో వాళ్ళు చూస్తే ఏమనుకుంటారని కూడా ఆలోచించట్లేదు, అసలు ఇదే నేర్చుకుని వచ్చినట్టుంది ఇక్కడికే. ఒకసారి విష్ణు అన్నప్పుడు, నీకు ఇంట్లో వాళ్ళు లేరేమో, మాకు ఫ్యామిలీస్ ఉన్నారు, నువ్వు అనే మాటలో వాళ్ళు విని హర్ట్ అవుతారు అనేసి అంటది కదా. మరి ఈవిడెన్ని మాటలని ఎంతమందిని హర్ట్ చేస్తుంది అసలు? యష్మిని లాస్ట్ టైం నామినేషన్స్ లో కూడా ఏదో అన్న మనకి కట్ చేస్తారు, అది ఫ్యామిలీస్ గురించి ఎందుకంటారా అని చెప్పి లాస్ట్ లో ఏడుస్తుంది నామినేషన్స్ అయిపోయాక. ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళిద్దరి మీదే ఉంది ఫోకస్ అంతా, వాళ్ళిద్దరి మీద ఉన్న క్లారిటీ నీకు ఎవరి మీద లేదు, మరి అది కూడా తప్పు మాటే కదా, అది కూడా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే హర్ట్ అవ్వరా? నాకు సార్ దీని గురించి మాట్లాడాలి వీకెండ్ లో యాక్చువల్లీ. నెక్స్ట్ సోనియా ఏమంటదంటే, ఆమె మాట్లాడిన దాంట్లో నేను మిమ్మల్ని వాడుకుంటున్నాను అని మాట్లాడుతుందిరా అంటే, వాళ్ళు అనుకుంటే మనం ఏం చేస్తాం అంటాడు నిఖిల్. అక్కడేమో ఆవిడ చెప్పింది వింటాడు, ఇక్కడేమో ఈవిడ చెప్పింది వింటాడు. అక్కడ ఆవిడన్న పాయింట్స్ లేదు, నీ దాంట్లో ఇది మిస్టేక్ ఉంది, నీ దాంట్లో ఇది రైట్ ఉందని నేను సోనియాతో చెప్పట్లేదు, నీ దాంట్లో ఇది మిస్టేక్ ఉంది, నీ దాంట్లో ఇది రైట్ ఉందని యష్మికి చెప్పట్లేదు. సేఫ్ ప్లేయర్ గా అక్కడ ఎవరు చెప్తే అది వింటున్నాడు అంతే. వాళ్ళు అనుకుంటే మనం ఏం చేస్తాంలే అనేసి అంటున్నాడు. అప్పుడు సోనియా, డిఫెండ్ వచ్చినప్పుడు ముగ్గురు 3 చోట్ల డిఫెండ్ చేసాం కదరా, గేమ్ అయిపోయిన తర్వాత అందరు ఏమనేసి అన్నారు, సోనియా తన్నింది, సోనియా గొంతు పట్టుకుంది, సోనియా ఇలా చేసి సోనియా అలా చేసింది అని అన్నారు కదా, మళ్ళీ నేను ఆడట్లేదు అని అంటది ఏంట్రా? డిఫెండ్ వచ్చినప్పుడు నువ్వు అటెల్లో నేను ఇటెళ్ళాను, ముగ్గురు 3 చోట్ల డిఫెండ్ చేసాం అంటుంది, కానీ ముగ్గురు గ్రూప్ గా కూడా ఆడారు. మరి నబిల్ దగ్గరికి గ్రూప్ గా వెళ్ళి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయలేదా? అవి కనిపిస్తాయి మరి, ఆ గట్టిగా అన్న మాటలే ఆర్గ్యుమెంట్లే కనిపిస్తాయి అందరికి. నామినేషన్స్ లో కూడా నబిల్ సోనియాతో మాట్లాడుతుంటే పృథ్వీ నిఖిల్ వచ్చేయలేదా? అలాగే పృథ్వీ నామినేట్ చేస్తున్నప్పుడు సోనియా వచ్చేయలేదా? అది గ్రూప్ గేమ్ గానే కనిపిస్తుంది. సో యష్మి అనేది కూడా తప్పేం లేదు, కొన్ని చోట్ల వాళ్ళు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టే అనిపిస్తుంది మనకు కూడా.
తర్వాత నిఖిల్ అన్ని పాయింట్స్ రేస్ చేశారు. అవును, అన్ని పాయింట్స్ రేస్ చేశారు. నువ్వు గొంతు పట్టుకున్నావని, నువ్వు తన్నావని రైస్ చేశారంటే మరి అప్పుడు అందరూ మాట్లాడినప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ సేస్ ఫిజికల్ గేమ్ ఆడాను. అప్పుడు అలా అందరూ మాట్లాడినప్పుడు నేను ఫిజికల్ గేమ్ ఆడాననే కదా, తను ఏంట్రా ఆడలేదనేసి అంటుంది అని ఇద్దరికి చెప్పుకుంటుంది అనమాట. తర్వాత విష్ణు తను ప్రతి గేమ్ లో వైలెన్స్ కోరుకుంటదిరా అని సీత వాళ్ళతో చెప్పుకుంటా ఉంటది. సీత అవును, ఫోటో టాస్క్ ఆడినప్పుడు కూడా నేను వైలెన్స్ వద్దు అంటే మీరు ఎలా అంటారు వైలెన్స్ వద్దు అనే ఫోటో టాస్క్ లో కూడా ఫిజికల్ వైలెన్స్ కి స్కోప్ లేకపోయినా కూడా ఫిజికల్ వైలెన్స్ చేద్దాము అనేసి అంటుంది. సరే అయితే ఎక్కువ అనిపిస్తే నేను మాత్రం ఆపేయాలని చెప్తాను అని సీత అందంట. ఎందుకంటే అప్పుడు సీత సంచాలకులుగా ఉంది. నబిల్ పృథ్వీ ఇద్దరు ఆడారు ఫోటో టాస్క్. ఫిజికల్ వైలెన్స్ ఇట్లానే ఉంటుంది అని ఎట్లా డిసైడ్ చేస్తారు? ఫిజికల్ వైలెన్స్ కి పారామీటర్స్ ఏం ఉండవు, ఎలా అయినా ఆడొచ్చు అనేసి అంటుంది ఆ రోజు. సరే అయితే కొట్టుకొని చచ్చిపోండి అనేసి వదిలేసాను నేను ఇంకా సీత అంటుంది అనమాట. అప్పుడు విష్ణు సీతను తిట్టలేక నిఖిల్ మొహం మీద తిట్టేసింది ఆ రోజు. దీన్ని తిట్టాల్సిన తిట్లని వాడి మొహం మీద తిట్టేసింది. ఎందుకంటే ఆయన ఎలాగో సైలెంట్ గానే ఉంటాడు, ఎంత తిట్టినా అని అందరికీ తెలుసు అనమాట. తర్వాత ఆమె నిన్నే కాదు ప్రతి ఒక్కళ్ళని రూల్స్ చదువుకొని అందరికీ చెప్తుంది, ఆమెకు ఒక్కదానికే పెద్ద చదువు వచ్చినట్టు అని విష్ణు అంటది అనమాట. నవీల్ అంటాడు నేను చదువుకున్నా కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను, నేను ఎందుకంటే ఆవిడ చెప్తే అన్నట్టు మాట్లాడతాడు. తర్వాత విష్ణు రోజు నా దగ్గరికి వచ్చి నువ్వు జడ్జిమెంట్ పాస్ చేస్తావు, నీ మాటలు హర్టింగ్ ఉంటాయి అని అంటదిరా. అలాగే నైనికాకి ఒకటి కరెక్ట్ చేసుకోమంటది, ఒక్కొక్కరిని అందరి దగ్గరికి వచ్చి ఒక్కొక్కటి కరెక్ట్ చేసుకోమని చెప్తుంది, ముందు తనే కరెక్ట్ చేసుకోవాలి కదా అని విష్ణు అంటది అనమాట. సీత ఈయన అన్నాడు కదా, నవీల్ అన్నాడు కదా, నువ్వే మాకు గార్డియన్వి కాదు, మమ్మల్ని రిమైండ్ చేయడానికి నువ్వే మా పేరెంట్వి కాదు, ఆల్రెడీ మాకు తెలుసు, మాకు బుర్రందే, మాకు దిమాక్ ఉందని అన్నాడు కదా, కరెక్ట్ పాయింట్ అన్నాడు అని సీత అంటది అనమాట. నేను నామినేషన్స్ లో నవీల్ అంటాడు నువ్వే నా పేరెంట్ కాదు, నాకు గార్డియన్ కాదు, నాకు రిమైండ్ చేయడానికి నాకు తెలుసు, నేను నా కంట్రోల్లోనే ఉన్నాను, నాకు ఎట్లా ఆడాలి నాకు తెలుసు అనేసి అంటాడు అనమాట. అదే పాయింట్ ఇక్కడ సీత చెప్తుంది. తర్వాత విష్ణు తను ఏం చేస్తుందని తనకి 1% కూడా సోయలేదు, అసలు బ్రెయిన్ లేదు ఆవిడకి, ఏం చేస్తుంది అనేది కూడా ఆవిడ తెలియట్లేదు అంటే యష్మి అంటది హౌస్ లో ఒక విషయం గురించి షేర్ చేసుకోవాలి నిఖిల్ తోటి, నిఖిల్ ఎందుకంటే అర్థం చేసుకుంటాడు కదా, షేర్ చేసుకోవాలనేసి అనుకున్నాను, హెల్ప్ చేస్తాడనేసి అనుకున్నానంటే సీత అంటది ఆయనకి ఏం అర్థం కాదమ్మా, నువ్వేమైనా షేర్ చేసినా ఆమె దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేస్తాడు, ఎట్లా చేయాలి దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేయాలి అనేసి, ఆయనకి ఏం అర్థం కాదు, ఏ టాస్క్ వచ్చినా ఆ దగ్గరికి వెళ్తాడు కన్సల్టేషన్ కోసం అని చెప్తుంది అనమాట. తర్వాత విష్ణు ఇద్దరు పులిహార దద్దోజనం ఇద్దరికిద్దరే అంటది. ఈ రోజు తనకు క్లియర్ గా అర్థమైపోయిందిరా అట్లీస్ట్, ఎందుకంటే నిఖిల్ కి పవర్ వచ్చింది, చీఫ్ కదా, ఒకళ్ళని సేవ్ చేయాలి అని పవర్ వస్తుంది నామినేషన్స్ లో, అప్పుడు హింట్ ఇస్తుందిరా నాకు సోనియాకి ఇన్నోట్లు వచ్చాయి, పృథ్వీకి ఇన్ని ఓట్స్ వచ్చాయి అని చెప్పి హింట్ ఇస్తుంది. అంటే వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకళ్ళని సేవ్ చేయమని హింట్ ఇస్తుంది. ఇంకా ఎలాగో నిఖిల్ ఒప్పుకోలేదనుకో, సో నైనికని సేవ్ చేసి ఆయన డెసిషన్ కరెక్ట్ గానే ఉంది, ఇక్కడైతే సోనియాని ఫాలో అవ్వలేదులే అని విష్ణు వచ్చేసి యష్మికి చెప్తుంది అనమాట. అది మనకి వినిపించలేదు నామినేషన్స్ లో, కానీ ఇంట్లో ఇచ్చే ఉంటది, ఎందుకంటే ప్రతిసారి ఆయన ఈవిడ చెప్పిన మాటే వినాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ప్రతి చోట అలా హింట్లు ఇస్తూనే ఉంటుంది సోనియా అయితే. తర్వాత సోనియా ఆమె అడిగిన పాయింట్ మీద స్టాండ్ అయ్యి ఆన్సర్స్ తీసుకోవట్లేదు, అక్కడే అర్థమవుతుంది తను వీక్ అని తన పాయింట్స్ లో. ఇంకా నేను గేమ్ ఆడుతున్నానా లేదా ఎట్లా తెలుస్తుంది, ఆమె కనీసం ఒక గేమ్ కూడా గెలలేదు కదా, అక్కడ ఆల్ కాన్వర్జేషన్ అవుతుంటే ఇక్కడ సోనియా పృథ్వీ నిఖిల్ కాన్వర్జేషన్ అవుతుంది అనమాట. ఆమె అడిగిన క్వశ్చన్స్ మీద ఆన్సర్ వినడానికి రెడీగా లేదురా అసలు, అక్కడే అర్థమవుతుంది ఆమె పాయింట్స్ అనేసి, ఆమె చెప్పిన పాయింట్స్ వీక్ అని. ఇంకా నేను గేమ్ ఆడుతున్నానా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది, నేను చెప్పేది వినడానికి కూడా రెడీగా లేదు, అయినా ఆమె ఎప్పుడైనా ఒక గేమ్ అయినా ఆడి విన్ అయిందేంట్రా అని అడుగుతుంది. ఆవిడ నిజంగా ఒక గేమ్ కూడా ఆడి విన్ అవ్వలేదు, ఇండివిజువల్ గా అయితే విన్ అవ్వలేదు, గ్రూప్ లో కొన్ని టాస్క్లు విన్ అయ్యారు కానీ గ్రూప్ అందరి వల్ల తన వల్ల అయితే అవ్వలేదు. నిఖిల అవును మనం క్యాబేజీ గేమ్ ఆడాం కదా చూడలేదా అంటారు, అది స్నేల్ గేమ్ ఆడతారు కదా చూడలేదా అనేసి అంటాడు అనమాట. విష్ణు తన దగ్గర బుల్లెట్స్ ఉన్నాయి కానీ అవి ఎలా ఫైర్ అవుతున్నాయో రిటర్న్ తనకి ఎలా వస్తున్నాయి అనేది కూడా ఆవిడ ఆలోచించాలి. అంటే ఆవిడ మాట్లాడిన ప్రతి మాటలో బుల్లెట్స్ లానే ఉంటాయి, అవి ఎలా ఫైర్ అవుతున్నాయి మళ్ళీ తనకే రిటర్న్ వస్తాయి అనేది ఆలోచించాలి, తను ఆలోచించట్లేదు, ఆవిడ దగ్గర ఆ సొయ్య కూడా లేదు ఆలోచించే సొయ్య అని అంటుంది. కానీ ఎప్పుడైనా వాళ్ళిద్దరికీ వస్తే కనుక మడత పెట్టేస్తుంది విష్ణుని, అందుకే విష్ణు భయపడుతుంది అనమాట, నామినేట్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నా కూడా నామినేట్ చేయట్లేదు అసలు సోనియా తోటి, సేఫ్ నామినేషన్ చేస్తుంది ఆదిత్య గారిని మణికంఠ అని అట్లా. తర్వాత సీత అంటది తన ప్రాబ్లం ఏంటంటే తన దగ్గర ఉన్న బుల్లెట్స్ రైట్ బుల్లెట్స్ కాదు, అదే తన దగ్గర 10% పాయింట్ ఉందనుకోండి, దాన్ని తిప్పి 100% చేసి చూపించడం తన స్కిల్, ఆ స్కిల్ తోటి నామినేట్ చేస్తుంది, ఆ స్కిల్ తోటి ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది అందరితోటి అని చెప్తుంది అన్నమాట. నిజంగా ఆవిడ దగ్గర ఆర్గ్యుమెంట్స్ స్కిల్స్ సూపర్గా ఉన్నాయి సోనియా దగ్గర.
తర్వాత పృథ్వీని చూసి ఇంకేళ్ళిద్దరు బెడ్రూమ్ లో కామెడీ చేసుకుంటారు, సీత, విష్ణు, పృథ్వీ, నైనిక వీళ్ళు. వాళ్ళు కామెడీ చేసుకుంటుంటే ఈవిడ మాత్రం బ్లాంకెట్ కప్పేసుకుని పడుకుంటది సీరియస్ గా, వాళ్ళ వైఫ్ కూడా చూడదనమాట సోనియా. తర్వాత నిఖిల్ వచ్చేసి మిడ్ నైట్ మాట్లాడుకుంటాడు 12 o'clock, సారీ మచ్చా అని చెప్తాడు. నువ్వు ఫస్ట్ ఎవరితో మాట్లాడావు అనేది పాయింట్ కాదురా, ఏం విన్నావు ఏం అర్థం చేసుకున్నావు అనేది పాయింట్. అంటే నామినేషన్ లో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఫస్ట్ యష్మి దగ్గరికి వెళ్తాడంట, సోనియా దగ్గరికి రాకుండా. అక్కడికి వెళ్ళిన ప్రాబ్లం ఏం లేదు, కానీ నువ్వు ఏం అర్థం చేసుకున్నావు అనేది పాయింట్. అంటే నేను చేసిన దాంట్లో కొంచెం గిల్ట్ కూడా ఉందిలే అంటాడు నిఖిల్. కానీ నేనేమైతే నిన్నైతే బ్లేమ్ చేయలేదు, బట్ పృథ్వీ దగ్గర మాట్లాడింది అయితే ఒప్పుకుంటా. ఆ వర్షన్ ఎలా మాట్లాడాను అంటే తను చెప్పింది ఒకవేళ నిజమైతే రాంగ్ పోర్ట్రే అవుతుంది కదా అని చెప్పాను, అదైతే ఒప్పుకుంటా, సారీ మచ్చా అంటాడు. అంటే పృథ్వీ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడాడంట. అంటే యష్మి తను ఏదైతే షేర్ చేసుకుందో ఆ పాయింట్స్ గురించి పృథ్వీ దగ్గర మాట్లాడి, అవును సోనియా చెప్పేది కరెక్ట్ కాదు కదా, బ్యాడ్ గా పోర్ట్రే అవుతుంది కదా, అలా పోర్ట్రే అయితే మంచిది కాదు కదా అని పృథ్వీకి చెప్పుకుంటే మళ్ళీ పృథ్వీ వచ్చి సోనియాకి చెప్పేసినట్టున్నాడు. పృథ్వీ అక్కడ మాటలు ఇక్కడ మాటలు ఇక్కడ బాగా చెప్తున్నాడు. ఎందుకంటే సోనియా అన్న మాటలు కూడా వెళ్ళి యష్మికి చెప్పాడు. అంటే మీ ఇద్దరికి ఏదో ఉంది అనేసి అడిగిందని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో, అవే పాయింట్స్ వెళ్ళి యష్మికి చెప్తాడు. నన్ను సోనియా ఇలా అడిగింది, మీ ఇద్దరికి ఏదైనా ఉందా మీ మధ్య అనేసి యష్మికి చెప్తాడు అనమాట. అది లైవ్ లో చూపించారు కానీ ఎపిసోడ్ లో కట్ చేస్తారు. అప్పుడు మళ్ళీ విష్ణు వాళ్ళది, దిస్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు బి ద బెస్ట్ పర్ఫార్మర్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద బెస్ట్ అన్నది. ఈ వీక్ నేను సూపర్ ఇచ్చి పడేస్తానన్నట్టు చెప్తుంది అనమాట. అంటే ఇంతవరకు ఇవ్వలేదా మీరు అని అడుగుతాడు పృథ్వీ. తర్వాత సోనియా అంటది, సోనియా నిఖిల్ కాన్వర్సేషన్, ఆమె లాస్ట్ వీక్ అబద్ధం బతుకుతున్నావు అని మాట్లాడింది, ఈ వీక్ ఏమో మిమ్మల్ని ముందు పెట్టుకుని నేను వెనకాల ఆడుతున్నాను అనేసి చెప్పింది. ఆ రోజు కూడా అట్లానే ఉంది, నీకు బలం ఉందా, అసలు నీకు బలం లేదు, వాళ్ళు వాడుకుంటున్నావు అంటుంది. ఇవన్నీ మాట్లాడినప్పుడు నీకు తన వర్షన్ అర్థం కాలేదా, నువ్వు విన్నావు కూడా, విని కూడా మాట్లాడలేదు. ఆమె వచ్చి ఏదో అనవసరమైన పాయింట్ తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఆమె వర్షన్ నీకు కరెక్ట్ అనిపించిందా, అదే వర్షన్ నువ్వు పృథ్వీగన్ దగ్గర తీసుకొచ్చి మనల్ని ఎట్లా పోర్ట్రే చేస్తుందిరా ఈమె అని మాట్లాడుతున్నావు, అదే నన్ను అడిగేది. యు ఆర్ రైట్ ఆన్ యువర్ పార్ట్, బట్ ఐ విల్ యాక్సెప్ట్ వాట్ ఎవర్ యు ఆర్, ఐ విల్ యాక్సెప్ట్ హౌ ఎవర్ యు ఆర్, నాకు అది ప్రాబ్లమే లేదు. కానీ టుడే యూ బ్రోక్ మై హార్ట్, దిస్ ఇస్ పర్సనల్, ఐ విల్ కీప్ ఇట్ మై సెల్ఫ్, దట్స్ మై లెసన్ అనేసి చెప్తారనమాట. అదే తను చెప్పిన పాయింట్లు వినేసి ఎలా పోర్ట్రే అవుతుంది, ఏంటి రాంగ్ గా పోర్ట్రే అవుతుంది, పేరెంట్స్ ఏమనుకుంటారా అని యష్మి చెప్తుంది కదా, అవి పాయింట్స్ వినేసి నువ్వు వచ్చి పృథ్వీతో షేర్ చేసుకున్నావు కదా, అది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఆమె అన్ని పాయింట్లన్నా నీకు ఆమె వర్షన్ అర్థం కాలేదు, అప్పుడు మాట్లాడడం లేదు, నువ్వు అప్పుడు లేగన్నారు ఇప్పుడు లేగుస్తుంది అన్నట్టుగా అంటది అనమాట. నువ్వు నా హార్ట్ ని బ్రేక్ చేసేసావు అని చెప్తుంది. తర్వాత పృథ్వీ నిఖిల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు బిగ్ బాస్ అని, ఎందుకంటే ప్రతిసారి సోనియాతో ముచ్చటైనప్పుడు పంచాయతీ అయినప్పుడల్లా ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. ఆమె గానే కొంచెం ఇట్లా ఇలాంటి మాటలు మాట్లాడింది అనుకోండి ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. అది పృథ్వీకి బాగా తెలుసు, పృథ్వీకి అభయ్కి కూడా తెలుసు, ఇంకా అభయ్ లేడు కదా ఇప్పుడు. తర్వాత విష్ణు అడుగుతూ, మేము వచ్చలపైన గొడవ అయిందా మీకు అంటే, అవును లైట్ గా అయిందని చెప్పి అక్కడికి వెళ్తాడు అనమాట పృథ్వీ సోనియా వాళ్ళ దగ్గరికి. సోనియా ఏమంటది, నేను ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నా, ఐఎమ్ హియర్ టు ఓన్లీ షో వాట్ ఐ యామ్, I don't have any game plan, I'll be myself, I'll not take any effort to change myself. ఒకవేళ బ్యాడ్ ఉంటే చేంజ్ చేసుకుంటాను కానీ లేకపోతే నా సెల్ఫ్ ని నేను చేంజ్ చేసుకోను. అలాగే నా బ్యాడ్ థింగ్స్ ఏంటో నాకు తెలుసు. ఫర్ మీ బిగ్ బాస్ ఈజ్ నాట్ ఎ గేమ్ షో, బిగ్ బాస్ ఈజ్ ఎ లైఫ్ లెసన్. ఇవన్నీ కరెక్టే, బాగానే చెప్తుంది. లైఫ్ లో మనం ఎన్ని ఫేస్ చేస్తామో అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. 30 సంవత్సరాలు జీవితం అంతా కూడా 3 నెలల్లో మనం ఇక్కడ బ్రతకొచ్చు. దాన్ని నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావో దట్ గివ్స్ యూ నెక్స్ట్ లైఫ్ అని నేను నమ్మాను. దట్ ఈస్ మై వర్షన్, దట్ ఈస్ మై వ్యూ ఫర్ బిగ్ బాస్. నా ఫ్యామిలీకి ఇది ఎలా పోర్ట్రే అవుతుంది అని నేను ఆలోచించలేదు. ఈ పాయింట్లు అన్ని కరెక్టే. ఈ ఒక్క పాయింట్ నేను మాత్రం ఒప్పుకోను అనమాట, అగ్రీ చేయను. నా ఫ్యామిలీకి ఇది ఎట్లా పోర్ట్రే అవుతుందని నేను ఆలోచించను అనేసి అంటే, మరి స్టార్టింగ్ లో విష్ణుప్రియతో నీకు ఫ్యామిలీ లేదేమో, నాకు ఫ్యామిలీ ఉంది, నా ఫ్యామిలీ వాళ్ళు వింటారు చూస్తారని ఎందుకందే, ఆలోచించలేనప్పుడు మరి ఎందుకందే. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా తీయట్లేదు. మరి నువ్వు ఆ రోజు అలా అన్నావు కదా, ఈ రోజు ఎలా అంటున్నావేంటి అని. నిఖిల్ పృథ్వీ ఇద్దరు కూడా ఉన్నారు కానీ ఇద్దరు మాట్లాడట్లేదు. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ సాంగ్ అనమాట, కృష్ణ మీద ఏదో సాంగ్ వస్తే ఈవిడ లవ్ యూ కృష్ణ, లవ్ యూ బిగ్ బాస్ అంటది. ఎందుకంటే కృష్ణుడి భక్తురాలు అని చెప్పింది కదా విష్ణు. తర్వాత పృథ్వీ వచ్చేసి నైనికకి ఎందుకు ఇచ్చావు అని అడిగాను రా నేను, విష్ణుతో షేర్ చేసుకుంటాడు. తన డౌన్ అయింది కదా మెంటల్ గా అన్నాడు, ఆమె వీక్ గా ఉందని ఇచ్చావంటే అవును అన్నాడు. ఎందుకంటే నామినేషన్స్ లోంచి నైనికాని సేవ్ చేస్తాడు కదా. సో పృథ్వీ అడుగుతాడంట నాకెందుకు ఇవ్వలేదు, నైనికాకి ఎందుకు ఇచ్చావు, సోనియాకి ఎందుకు ఇవ్వలేదు అంటే, ఆమె నామినేషన్స్ లో
వీక్ గా ఉంది కదా, లాస్ట్ టైం అంతా ఎలిమినేట్ అయిపోతానేమో అని లో కాన్ఫిడెన్స్ ఉంది కదా, అందుకే ఇచ్చానండి. కానీ అది కాదు, వీళ్ళకి మళ్ళీ ఇస్తే గ్రూప్ గేమ్ అనేసి అంటాడేమో. ఆల్రెడీ సోనియాకి రెడ్ ఎగ్ ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు నామినేషన్స్ లో సేవ్ చేస్తే వీళ్ళిద్దరిని గ్రూప్ గేమ్ అంటారేమో, ముగ్గురు కలిసే ఉంటున్నారు కదా అని పాయింట్ తో ఇచ్చాడు. కానీ ఆ పాయింట్ చెప్పకుండా ఏదేదో చెప్తున్నాడు అనమాట నిఖిల్. విష్ణు వచ్చేసి తనకు అలా చెప్పలేదు, వేరేలా చెప్పాడు, నైనికాకి అలా చెప్పలేదు, వేరేలా చెప్పాడు, తను ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా చెప్తున్నాడు అని అంటది అనమాట. తర్వాత పృథ్వీ, నాకు వాడి మీద ఏం క్లారిటీ వచ్చిందంటే, నీ దగ్గరికి వచ్చి నీ గురించి మంచిగా చెప్తాడు, నా దగ్గరికి వచ్చి నా గురించి మంచిగా చెప్తాడు, సోనియా దగ్గరికి వచ్చి సోనియా గురించి మంచిగా చెప్తాడు. అదే లాస్ట్ నైట్ వాళ్ళిద్దరికి గొడవ అయింది, సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అన్నట్టు విష్ణు చెప్తాడు అనమాట. అదే విష్ణుకి చెప్తాడు అనమాట పృథ్వీ. విష్ణు అంటది, ఏ రీజన్ మీద గొడవ అయింది వాళ్ళిద్దరికంటే, అక్కడికి వెళ్ళి ఒకటి చెప్తున్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకోటి చెప్తున్నాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకోటి చెప్తున్నాడు, వాళ్ళ ముగ్గురు ఒకటేసారి వచ్చినప్పుడు వాడు స్టక్ అయిపోతున్నాడు, నారదలాగా చేస్తున్నాడు అనేసి అంటాడు అనమాట. వాడు నారదలాగా అక్కడ మాటలు ఇక్కడ మాట్లాడట్లేదు, కానీ ఎవరు ఏది చెప్పినా కూడా దాన్ని సార్ట్అవుట్ చేయట్లేదు, వింటున్నాడు అంతే. తర్వాత విష్ణు అంటది, వెళ్ళేదో మళ్ళీ నైట్ కాదు, విష్ణుది పృథ్వీది ఇక్కడ ఏదో కామెడీ, వెన్ ఐఎమ్ విత్ యూ, ఓన్లీ విత్ యూ అనేసి అంటే సీతను మన నిఖిల్ సాంగ్స్ పాడతారనమాట. అదంతా ఏం లేదులేండి. తర్వాత బిగ్ బాస్, శక్తి క్లాన్ కి చీఫ్ గా నిఖిల్ ఉన్నారు, కాంతార క్లాన్ కి చీఫ్ గా ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు చీఫ్ అయ్యే అవకాశం వచ్చింది. సో ఇక్కడ ప్రతి సభ్యుడు పోటీదారులే అని చెప్పి, ప్రస్తుతానికి చీఫ్ గా నిఖిల్ ఉన్నాడు కదా, అక్కడ ఒక హ్యామర్ ఉంటుంది అనమాట. ఆ హ్యామర్ తీసుకుని వెళ్ళి ఎవరైతే అర్హులు కారో వాళ్ళ ఫోటోని తీసుకొచ్చి బ్రేక్ చేసి రీజన్స్ చెప్పాలి. ఆయన వచ్చేసి ఫస్ట్ ఆదిత్య గారిని బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసినప్పుడు ఏమంటాడంటే, దోశ వీడియో చూపించినప్పుడు మీరు అక్కడే ఉన్నారు, అంటే దోశ విషయంలో గొడవ అవుతుంది కదా, మీరు అక్కడే ఉన్నారు, మీరు ఇనిషియేట్ తీసుకొని లీడర్షిప్ తీసుకొని అక్కడే సార్ట్అవుట్ చేసేసి ఉండాల్సింది, మీకు అదే మీ దగ్గర ఆ లీడర్షిప్ క్వాలిటీస్ లేవు కాబట్టి నేను మీ ఫోటో బ్రేక్ చేస్తున్నాను అని చెప్తారనమాట. ఆ తర్వాత ఆదిత్య గారికి కూడా ఛాన్స్ ఉంటది, అలా ఎవరెవరు అవుట్ అయిపోతారో వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటది. ఆ హ్యామర్ పట్టుకొని తీసుకెళ్లి అక్కడ ఒక సభ్యుడికి ఇస్తే ఆ సభ్యుడు వచ్చి వాళ్ళు అర్హులు కారు అనే వాళ్ళ ఫోటోని బ్రేక్ చేయాలి. ఇప్పుడు నిఖిల్ చేసినట్టు డైరెక్ట్ గా చేయడానికి ఉండదు అది. అప్పుడు ఆదిత్య గారు ఏమంటారంటే, నేను ఆ తర్వాత కూడా వెళ్ళి విష్ణుతో ప్రేరణతో మాట్లాడాను, విష్ణుకి వెళ్ళి దోశలు పట్టుకొని ఇచ్చాను, ప్రేరణ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు అని చెప్పాను అని అంటే, నిఖిల్ అంటారు, మీరు అక్కడే ఉన్నారు కాబట్టి సార్ట్అవుట్ చేసేస్తుంటే అయిపోయేది, అంటే ఈయనేమో అంత పెద్దది అవుతుందా నాకు తెలియలేదు అని ఈయన అంటారు అనమాట. ఆయన అంతగా ఇన్వాల్వ్ అవ్వరు కదా ఆర్గ్యుమెంట్స్ లో. తర్వాత అంటే అందరూ మిమ్మల్ని అన్న అనుకుంటున్నారు, మీరు పెద్ద కదా అందరికంటే వయసులో, సో ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మీ మీద అని చెప్తారు. తర్వాత మణికంఠ వచ్చేసి, ఓమన్నయ్య ఖచ్చితంగా నబీల్ చేతికి ఇస్తారు, నిఖిల్కి వస్తే మాత్రం సోనియాకి ఇస్తాడు అని సీతకి షేర్ చేసుకుంటారు వీళ్ళు. తర్వాత విష్ణు అంటారు, ఆదిత్య గారు నేను ఖచ్చితంగా చీఫ్ అవ్వాలనుకుంటున్నాను, నాకు మాత్రం మీ బ్లెస్సింగ్స్ కావాలి అని విష్ణు కామెడీగా అంటది అనమాట. ఆదిత్య గారు అందరూ అడిగారు, అందరూ అదే అడుగుతున్నారు, బట్ చివరికి ఒక పర్సనే కదా చీఫ్ అయ్యేది అని చెప్తారు ఆయన. తర్వాత మణికంఠ, ఒకవేళ నబీల్ చేతికి వచ్చిందే అనుకో, వెంటనే తీసుకెళ్లి సోనియాని కొట్టేస్తాడు అని సీతకు చెప్పుకుంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ నిన్న ఆర్గ్యుమెంట్ అయింది కదా నామినేషన్స్ లో. ఆదిత్య గారేమో హ్యామర్ కొట్టినప్పుడు, అదే బజర్ కొట్టినప్పుడు ఆదిత్య గారు వచ్చి హ్యామర్ తీసుకుని పృథ్వీకి ఇస్తారనమాట. నేను షాక్ అయ్యా ఫస్ట్, అదేంటి నబిల్కి ఇవ్వాలి కదా, వీళ్ళిద్దరూ క్లోజ్ గా ఉంటున్నారు కదా, ఆదిత్య గారు నబిల్ వీకెండ్ లో కూడా ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకుని మాట్లాడుతున్నారు కదా అని చెప్పి షాక్ అయితే. ఆయన చెప్పిన పాయింట్స్ అయితే బాగున్నాయి, కన్విన్సింగ్ గా అనిపించినాయి. ఎందుకంటే పృథ్వీలో నేను ఇంప్రూవ్మెంట్ చూసాను, అలాగే ఇంప్రూవ్మెంట్ ఏం కాదు కానీ మా క్లాన్ కి ఫిజికల్ గా స్ట్రెంగ్త్ కావాలి, ఒకవేళ తను చీఫ్ అయితే మా క్లాన్ కి చీఫ్ గా వస్తాడు కదా, సో మా క్లాన్ కి ఫిజికల్ స్ట్రెంగ్త్ అవుతుంది, అందుకనే పృథ్వీకి ఇస్తున్నానని చెప్పాడు. బాగా అనిపించింది. తర్వాత పృథ్వీ ఫస్ట్ టైం పాజిటివ్ అనిపించింది అని చెప్పి మణికంఠ ఫోటో పగలగొట్టి, ఎందుకంటే నువ్వు క్లాన్ ని ప్రొటెక్ట్ చేయలేవు అని అనిపిస్తుంది, ఎలా డిసైడ్ చేస్తావు అంటాడు మణికంఠ, ఎందుకంటే నువ్వు ఫిజికల్లీ మెంటల్లీ వీక్ గా ఉన్నావు నా ప్రకారంగా అని చెప్పి ఫోటో పగలగొట్టేస్తాడు. తర్వాత థర్డ్ నిఖిల్ తీసుకుంటాడు, మళ్ళీ బజర్ మోగినప్పుడు నిఖిల్ తీసుకుని సీతకి ఇస్తే, సీత వచ్చేసి యష్మికి, అంటే మీరు ఆల్రెడీ చీఫ్ అయ్యారు, నేను ఆల్రెడీ చూసేసాను, బట్ కొత్త వాళ్ళని చీఫ్ గా చూడాలి అనుకుంటున్నాను అని చెప్పి యష్మి ఫోటో పగలగొట్టేస్తుంది. తర్వాత మణికంఠ వచ్చి ఆదిత్య గారి దగ్గరికి వచ్చి, అన్న బాగా ఆడారన్న మీరు అంటే, ఏంట్రా నేను ఏం చేయలేదుగా ఎందుకు అలా వచ్చి చెప్తున్నా అంటే, లేదురా జీల్ తెలుస్తుంది. నేనేమనుకున్నానంటే ఫస్ట్ లో పృథ్వీకి ఇస్తే పృథ్వీకి మణి అంటే పడదు కాబట్టి మణినే పగలగొట్టేస్తాడు, అందుకనే పృథ్వీకి ఇచ్చాడేమో అని మణికంఠకు అర్థమైందేమో అనిపించింది. మీకు అర్థమైందా ఈ పాయింట్?
మణికంఠకి ఆదిత్య ఓం గారికి పడట్లేదు కదా, వాళ్ళిద్దరికి నామినేషన్ అయింది. మణికంఠ వెళ్ళి ఆదిత్య ఓం గారికి నామినేషన్ చేశాడు నిన్న. సో ఇవాళ పృథ్వీకి వెళ్ళిస్తే పృథ్వీ మణికంఠ నామినేట్ చేస్తే ఇండైరెక్ట్ గా తను గ్రడ్జ్ తీర్చుకోవచ్చు అని ఇచ్చాడేమో అని మణికంఠ అర్థం చేసుకుని మీరు బాగా ఆడారన్నా అని చెప్పి మళ్ళీ మీలో జీలు ఉంది బాగా కనిపిస్తుంది, సరే జీలు ఉంటే ఉందిలే కానీ అన్న కొంచెం కూల్ డౌన్ అయ్యి ఆడండి అని ఆయన సజెషన్స్ ఇస్తాడు మళ్ళీ ఆదిత్య ఓం గారికి. నేను ఎప్పుడు ఇలాగే ఉన్నాను రా అనేసి అంటే తర్వాత సీత నాకెందుకు ఆదిత్యాన్ని ఈసారి సోనియాకి ఇస్తారేమో అనుకుంటా, ఎందుకంటే నేను పృథ్వీ నామినేట్ చేసి పృథ్వీకి ఇచ్చాడు, మళ్ళీ సోనియా నామినేట్ చేశాడు కదా, సోనియాకి ఇస్తాడేమో అనుకుంటున్నాను అంటే ప్రేరణ అంటే అబ్బో సోనియాక అంటది. అంటే వచ్చి ఎవరిని పగలగొడుతుందో వీళ్ళకి భయం అనమాట. పగలగొట్టిన పర్వాలే, వచ్చి చెప్పిన పాయింట్స్ అందరికీ హర్టింగ్ అనిపిస్తాయి ఆవిడ చెప్పే విధానం అంతా. తర్వాత సోనియా వచ్చేసి ఒరే వెళ్ళి తీసుకోవడమే బెటర్ రా నువ్వు అనేసి నిఖిల్కి చెప్తా ఉంటుంది. నిఖిల్ వచ్చి అందుకే మన క్లాన్కి ఇద్దాం అనేసి ఫస్ట్ అనుకుంటున్నా, తర్వాత వాళ్ళ దాంట్లో ఇద్దరే ఉన్నారు, వాళ్ళు కూడా అయిపోయాక మన వాళ్ళు కొట్టుకుంటారులే, ఫస్ట్ మన వాళ్ళకి ఇస్తాను వెళ్ళి తీసుకుంటానులే అంటాడు. తర్వాత మణికంఠ వచ్చేసి ఇప్పుడు మణికంఠ యష్మి ఆదిత్యంగా నిఖిల్ గేమ్ లో ఉంటారు. బజర్ మోగినప్పుడు పాపం మణికంఠ చాలా ట్రై చేస్తాడు వెళ్ళడానికి, కానీ మణికంఠని పట్టుకుని యష్మి లాగేస్తే ఈయన ఇంకెళ్ళిపోతాడు. నిఖిల్ వెళ్ళిపోయి తీసుకొని వెళ్ళి సోనియాకి ఇస్తాడు. సోనియాకేనా సరే ఒక నిమిషం ఉండండి. యష్మి అంటది నిఖిల్ గో గో అనేసి అంటది మణికంఠని గట్టిగా పట్టేసుకొని. యష్మి అందరూ వచ్చి అడుగుతారు అదేంటి నిఖిల్ కి సపోర్ట్ చేస్తున్నావు నువ్వు, నిఖిల్ మీ క్లాన్ కాదు కదా అని ప్రేరణ వచ్చి అడిగితే అది కాదురా మాకు కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి చెప్పాలా ఏంటి అంటే మరి మనం డిస్కస్ చేసుకోవాలి కదా, మనం సేమ్ క్లాన్ కదా అని మణికంఠ అడుగుతాడు అనమాట. నా స్ట్రాటజీ నేను వాడాను, ప్రతి ఒక్కరికి చెప్పాలని రూల్ లేదు కదా, నీతో ఎందుకు డిస్కస్ చేయాలి నా స్ట్రాటజీ ఏంటి అనేది అని చెప్తుంది అనమాట. సర్లే యష్మి ఐ వాట్ ఇట్ అండ్ తర్వాత సోనియాకి ఇస్తాడు. సోనియాకి ఇస్తే నబిల్కి ఇస్తుంది అనమాట. నబిల్కి ఇచ్చి చెప్పే పాయింట్స్ చూడండి, నీ దాంట్లో ఎప్పుడు లీడర్షిప్ స్కిల్స్ నేను చూడలేదు, అసలు నువ్వు ఇంకో ఓపెన్ అప్ అవ్వట్లేదు అనేసి అంటే నబిల్ అంటే నేను మోస్ట్ ఆఫ్ ద హౌస్ మేట్స్ తో ఓపెన్ అప్ అయ్యాను నీతో అవ్వట్లేదు అంతే. తర్వాత సోనియా నీకెవరు ఏంటి అనేది క్లారిటీ లేదు, ఎవరికి ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి ఏం కన్సిడర్ చేయాలి అనే పాయింట్స్ తెలియదు, మెయిన్ గా అన్నిటికంటే హ్యూమన్ నేచర్ కామన్ సెన్స్ అనేది నీకు స్టాండ్ అయిన నుంచున్న వాళ్ళకి కూడా నువ్వు కిందకి దించే మాట్లాడేంత నాకు నిన్ననే కనిపించింది, యాజ్ ఎ లీడర్ అది రైట్ కాదంటది. ఎందుకంటే సోనియా స్టార్టింగ్ లో నబిల్ కి స్టాండ్ తీసుకుందంట, నువ్వు తీసుకున్నా కూడా నన్ను కిందకి దించి మాట్లాడి నిన్ను నామినేట్ చేసావు, అందుకే అది లీడర్ కి కరెక్ట్ కాదు, లీడర్ కి అది రైట్ కాదు, అందుకే నేను నిన్ను ఫోటో పగలగొట్టేస్తాను, నువ్వు చీఫ్ కే అనర్హులివి అని చెప్పి ఫోటో పగలు కొట్టేస్తుంది. నబిల్ నాకు క్లారిటీ బాగా ఉంది, నేను ఏది రైట్ అయితే రైట్ అని చెప్తా, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తా, నాకైతే క్లారిటీ ఉంది అని చెప్పి నేనేమో ఫోటో పగలు కొట్టగా అందరి దగ్గరికి వెళ్ళి నేను మీతో ఓపెన్ అప్ అయ్యానా అని అడుగుతాడు అనమాట. పాపం అనిపించింది అక్కడ. తర్వాత నబిల్ ప్రతి దాంట్లో హ్యూమన్ నేచర్ అని చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలీదా నేను హ్యూమన్ బీయింగ్ అని, నాకు మనుషుల మీద క్లారిటీ ఉందో లేదో నీకెట్లా తెలుసు, నేను నీతో మాట్లాడను ఎందుకంటే నువ్వు నాకు ఫేక్ అని అనిపిస్తున్నావు అని చెప్పి సోనియాతో అంట. సోనియా నువ్వు వినడానికి రెడీగా లేకపోతే నువ్వు నాతో మాట్లాడకు, ఇంకా ఫేక్ అనేసి అన్నాడు కదా, ఆవిడకి ఇంకా మాట్లాడడం కాన్వర్జేషన్ ప్రొలాంగ్ చేయడం ఇష్టం లేక వినడానికి రెడీగా లేకపోతే నువ్వు నాతో మాట్లాడకు అని అంటది అనమాట. తర్వాత సోనియా నిఖిల్తో నైనికని తీసేయచ్చు, నువ్వు ఆల్రెడీ చీప్ అయ్యావు కదా అని చెప్పి, అలాగే ప్రేరణని కూడా తీసేయచ్చు, కానీ నాకు బ్యాటిల్ కావాలి అంటది. తర్వాత యష్మి వచ్చేసి ఎవరెవరు చీఫ్ అవ్వాలి అనుకుంటున్నారు, అందరూ ఎలిమినేట్ అయిపోయాం కదా మనం, సో ప్రేరణ అయినా మనకి లాసే, ఆవిడ వాళ్ళ క్లాన్ మెంబర్స్ అందరిని పిలిచి అంటే నబిల్ ఎలిమినేట్ అయిపోయాడు, మణికంఠ ఎలిమినేట్ అయిపోయాడు, ఆదిత్య గారు మన యష్మి మన అందరూ ఎలిమినేట్ అయిపోయి ఇంకా మన ప్రేరణ ఒక్కతే ఉంది, తన చీఫ్ అయిన లాస్, ఎందుకంటే మనం 5 మెంబర్స్ ఉంటాం కదా, అలాగే వాళ్ళ క్లాన్ మెంబర్ నుంచి చీఫ్ అయితే వాళ్ళు మన దగ్గరికి వస్తే మన 6 మెంబర్స్ అవుతాం, అప్పుడు మన దగ్గర స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, అందుకని మనం ఆడినట్టు యాక్ట్ చేద్దాము, బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకే ఛాన్స్ ఇద్దాము, హ్యామర్ తీసుకునే ఛాన్స్ వాళ్ళనే అవనిద్దాము, వాళ్ళ క్లాన్ వాళ్ళని చీఫ్ మెంబర్ అవనిద్దాము, అప్పుడు వాళ్ళు మన దగ్గరికి వస్తారు కదా అని ఒక స్ట్రాటజీ వేసింది, బాగానే ఉంది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవ్వలేదు, మార్చేసారు బిగ్ బాస్. ఈ రోజు లైవ్ లో చూపించారు, ఇంక ఎపిసోడ్ లో రాలేదు, అది రేపు వస్తుంది. సోనియా అంటది ఇప్పుడు అందరూ కలిసి నన్ను తీసేస్తారు చూడరా అనేసి అంటది, నిజంగానే అదే అయ్యింది. నబిల్ వచ్చేసి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉన్నారు సీత, నేను తీసుకుని హ్యామర్ని ఎవరు ఇవ్వాలనేది కూడా చెప్తున్నారు, నేనైతే గ్రూప్ గేమ్ ఆడను, నాకు ఏది అనిపిస్తే అదే చెప్తాను, అదే ఆడతాను, నా గేమ్ నేను ఆడతా, యష్మి ఏదేదో చెప్తుంది పిలిచి అనేసి అంటాడు అనమాట. మరి ఆయనకి అర్థం కాలేదా ఆ పాయింట్, ఆయన యాక్సెప్ట్ చేయలేదో అర్థం కాలేదు, కానీ నేనైతే గ్రూప్ గేమ్ ఆడను అని అంటాడు.
తర్వాత నబిల్, ఆమె ఎట్లా ఫ్రేమ్ చేస్తుందో చూసావా, అక్కడ నుంచి ఏదేదో మాట్లాడుతుంది, ఆమె నామినేట్ చేసి చూపిస్తే తప్పు పాయింట్ చెప్తే నాగుపాములాగా పగబడుతుంది చూడు అసలు. నేనైతే నేను ఆడితే నేను 100% ఇస్తాను, ఆమె ఏం చెప్పినా చెప్పుకొని అంటాడు అనమాట. తర్వాత సోనియా అంటది, స్లోగా చెప్తుంది, మనకి కింద సబ్ టైటిల్స్ వేస్తారు పృథ్వీతోటి, నీకేంటి ప్రయారిటీ చెక్ చేసుకో, పక్కనోడి ప్రాబ్లం ఏంటి అనేది మనకెందుకు అని చెప్తా, మన విషయాలు వాళ్ళ దగ్గర ఎందుకు చెప్తున్నావు, అసలు యాక్చువల్లీ యష్మి క్లియర్ గా ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ చెప్పుకున్నావు అనేసి అంటది అనమాట. ఏంటో మరి దేని గురించి మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల. తర్వాత సీత, ఒకవేళ నబిల్ హేమ తీసుకొస్తే ఎవరిది పగలగొడతావు అని ప్రేరణ అడిగితే నేనైతే సోనియాదే పగలగొడతా ఆబ్వియస్లీ అంటది ప్రేరణ. సీత వచ్చి, నేను సోనియాదే పగలగొడతా అంటే విష్ణు కూడా నేను సోనియాదే పగలగొడతా అంటాడు. తర్వాత నిఖిల్ పట్టుకుంటాడు హ్యామర్, నైనికాకి ఇస్తే నైనిక వచ్చేసి విష్ణుది పగలగొడుతుంది. వీళ్ళందరూ షాక్ అయ్యారనమాట. అదేంటి మన అందరూ సోనియాది పగలగొడదాం అనుకున్నాం కానీ ఏమో మరి గేమ్ స్టార్ట్ చేసింది ఫస్ట్. తర్వాత సీతన్ అంటది, మీరు నాతో గేమ్ ఆడారు అని, విష్ణుది పగలగొట్టి నీలో అంత ఎంతూజియాజం కనిపించట్లేదు చీఫ్ అవ్వాలని, అందుకే నువ్వే చెప్పావు నీకు ఇంకా టైం కావాలి అనేసి లైవ్ లో చెప్తుంది, నేను 6th వీక్ లో చీఫ్ అవుతా అని. పగలగొడుతుంది. తర్వాత సీత అంటే అదేంటిరా సోనియాది పగలగొడతానందుకు నీది పగలగొట్టింది ఏంటి అని అడుగుతుంది అనమాట విష్ణుని. అదేరా నేను సోనియా కన్నా బెటర్ కదా, సోనియాలో ఏం కనపడింది అంత ఎంతూజియాజం, సోనియాది పగలగొట్టాను నాది పగలగొట్టింది అని వీళ్ళు ఇంకా సరేలే అందుకే నా వెళ్లే ముందు థింక్ ప్రాపర్లీ అని కూడా చెప్పినందుకు నాదే పగలగొట్టిందా అని విష్ణు అంటే, అప్పుడు పృథ్వీ వచ్చేసి నా ప్రకారం విష్ణు వెళ్ళి చెప్పిందేమో నైనికాకి అందుకే పగలగొట్టుంటదే అని సోనియాతో చెప్తాడు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కదా, అలా పగలగొట్టుకున్నారేంట్రా అని వీళ్ళకి డౌట్ వచ్చింది. ఇంక విష్ణుకి ఇంట్రెస్ట్ లేదని అందరికీ తెలుసు కాబట్టి అది పృథ్వీ అర్థం చేసుకొని చెప్తున్నాడు. విష్ణు అంటే ఐఎమ్ నాట్ హ్యాపీ, సోనియా గారి కన్నా నాలో అంత ఎంతూజియాజం నీకు కనిపించలేదా అని నైనికని అడిగితే నైనిక అంటది, ఐఎమ్ హ్యాపీ మా, షీఈస్ గోస్ టు అదర్ క్లాన్ కదా, అప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోతాయి, నా సొల్యూషన్ అది అని అంటది. అక్కడ సోనియా చీప్ అయిపోద్దని ఎలా డిసైడ్ అవుతుంది నైనిక, అసలు చీప్ అయిపోతుంది, ఇంకా ఇంతమంది మెంబర్స్ ఉన్నారు కదా అందరూ సోనియాదే ఉంచుతారని ఎలా డిసైడ్ అయ్యింది? ఇంకా సోనియాతో పెట్టుకోవడం ఎందుకు, తలకాయ నొప్పి అనుకుందో లేకపోతే సోనియాతో అటాచ్మెంట్ పెట్టుకుందాం అనుకుందో అని నాకు అర్థం కాలేదు. కానీ విష్ణునైతే పగలగొట్టి సేఫ్ ప్లే ఆడింది అనిపించింది. అప్పుడు ప్రేరణ అంటామో మానేతి మీద వేయాలనుకుంటున్నావా నువ్వు సోనియాని మాట్లాడానికి పంపించి అని ప్రేరణ అంటది. నైనిక వచ్చేసి నా ఆప్షన్ అదేరా, నీకు అర్థమైందా, ఆమె పోతే మనకి హ్యాపీ కదా అంటే విష్ణు ఓకే. పృథ్వీ వచ్చి ప్రాపర్ డెసిషనా అని అంటే విష్ణు నో ఐఎమ్ హ్యాపీ విత్ హర్ డెసిషన్ నో, ఇందాకేదో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము, ఒక డిస్కషన్ అయింది అది క్లియర్ అయిపోయిందిలే అని చెప్తుంది అనమాట. పృథ్వీ అంటాడు, అన్ని చూసి చేసి వదిలేసి వచ్చాం అని అంటాడు. ఆయనకే కోపం వచ్చేస్తుంది. షీ డిడ్ సాక్రిఫైస్, షీ గాట్ యాంగ్రీ, మాకున్న ఈక్వేషన్స్ ని పాడు చేయొద్దు ప్లీజ్ అంటే తనన్న మాటలకి వీళ్ళ ఫ్రెండ్షిప్ పోతుందేమో, వాళ్ళ ఈక్వేషన్స్ అన్ని చెడిపోతాయేమో అనుకుంటది అనమాట. ఏమి ఈక్వేషన్స్ అంటే మాకున్న ఫ్రెండ్షిప్ నువ్వు తొర్రి పెట్టద్దు అన్నట్టు మాట్లాడుతుంది. ఆమె ఆల్రెడీ అలిగి ఉంది, నువ్వు ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేయొద్దు అనేసి అంటే పృథ్వీ మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నాం, మేము మాట్లాడుకుంటుంటే అంటే మీరు మాట్లాడేది నా పాయింట్ గురించే కదా అందుకే నేను మాట్లాడుతున్నానంటే అఫ్ కోర్స్ నీ పాయింట్ గురించే మాట్లాడుతున్నావు కానీ నువ్వు మధ్యలో రావద్దు, మేము మాట్లాడుకుంటాము అంటాడు అనమాట పృథ్వీ. మాట్లాడతాను నేను, మీరు మా ఫ్రెండ్షిప్ చెడగొట్టాలని చూస్తున్నారు కదా అన్న ఆయనకంటే పృథ్వీ వేరే వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి నాకు సంబంధమే లేదు, నాకు ఆ ఉద్దేశం లేదు చెడగొట్టాలని అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత సోనియా చెప్తుంది, ఆమె హ్యాపీ విత్ హర్ డెసిషన్ అని చెప్పింది కదా ఇంకెందుకులే నైనిక మేమేం అనట్లేదు అంటే విష్ణు అంటది, అరే అబ్సల్యూట్లీ ఐ గాట్ యువర్ పాయింట్ రా, మనల్ని ఎవరు ఏమీ అనలేదు, నువ్వేమీ అనుకోకంటే మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, నువ్వు అప్పుడే చెప్పాలి కదా, తల ఉంచుకొని కింద కూర్చున్నావు అనేసి అంటే ఆయన అది అడగలేదురా, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అంటే మరి అట్లీస్ట్ నాకైనా చెప్పి ఆపాలి కదా, నాకు అర్థం అవ్వలేదు అని అంటే మళ్ళీ నేను చెప్తే అతనికి సపోర్ట్ చేస్తున్నాను అనేసి అనుకుంటావని చెప్పలేదు, నన్నైనా ఆపాలి కదా, మీ ఇద్దరు ఇలాగే కూర్చుని ఉన్నారా అని సీతని విష్ణుని అంటది అనమాట. సీత అంటే కూడా నన్ను ఇన్వాల్వ్ చేయొద్దురా, నాకు ఆ కాన్వర్జేషన్ తెలీదు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు, నేనేం మాట్లాడలేదు, నేనేం వెళ్ళలేదు కాబట్టి అంటారు. ఆమె ఆల్రెడీ చీఫ్ అవ్వాలి, ఎవరు వెళ్తే ఎవరి ఫోటో పగలగొడతారు అనే టెన్షన్ లోనే ఉందన్నమాట సీత ఆ గేమ్ మొత్తం. తర్వాత ప్రేరణ డోంట్ ఫీల్ బ్యాడ్ దట్ ఐ సెడ్ లైక్ దట్ అని ఆదిత్య గారితో అంటది, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నీకు గాని యష్మికి గాని ఇద్దాం అనుకున్నాను కానీ ఇవ్వలేదు అంటే మాకు ఇవ్వలేదు అని ఏమన్నా అందనుకుంటా, సో దాని గురించి సారీ చెప్తుంది అనమాట.
తర్వాత నైనిక అంటది సారీ పృథ్వీ అంటే ఓకే ఐఎమ్ వెరీ సారీ టు అని పృథ్వీ కూడా చెప్తాడు. తర్వాత పృథ్వీ విడగొట్టడం అనేది నాకు సంబంధమే లేదంటే మరి నాకు పోకింగ్ లా అనిపించింది అనే. తర్వాత పృథ్వీ నీలో అబ్బాయి చీప్ అయినా నాకు హ్యాపీ, నువ్వైనా సీత అయినా విష్ణు అయినా ఎవరైనా నాకు హ్యాపీయే, కానీ నైనిక నీ ఫోటో వస్తే మాత్రం నేను బ్రేక్ చేస్తాను ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చీప్ అయ్యావు కదా అంటాడు అనమాట. తర్వాత విష్ణు వచ్చేసి మళ్ళీ బజర్ మోగుతూ అప్పుడు విష్ణు పట్టుకుంటది, నిఖిల్ పట్టుకుంటాడు. నిఖిల్ వచ్చేసి కింద పట్టుకుంటాడు, విష్ణు వచ్చేసి పైన పట్టుకుంటది. నేను పైన పట్టుకున్నానంటే పైన వుడ్ కిందది హ్యామర్ కిందే పట్టుకోవాలి అని అంటాడు. ఈలోపు సోనియా వచ్చి నిఖిల్లే పట్టుకున్నాడు, ఆయన నిఖిల్ కింద పట్టుకున్నాడు వదిలేసే అంటే ఇంకా యష్మి వీళ్ళందరూ యష్మి మణికంఠ నబిల్ అందరూ వచ్చి పోరాడేసి అది విష్ణుకి దక్కేలా చేస్తారనమాట. ఇంకా ఆయన హట్ అయ్యి వెళ్ళిపోతాడు నిఖిల్ అక్కడి నుంచి. విష్ణు తీసుకొచ్చి ప్రేరణకి ఇస్తుంది. ప్రేరణకి అదే నిఖిల్ పట్టుకున్నప్పుడు యష్మి వాళ్ళు వస్తారు కదా, మేమిద్దరం ఆడుతుంటే మీరు మధ్యలో రాకూడదంటే మా ఇష్టం మేము వస్తాం, మేము కూడా గేమ్ లోనే ఉన్నాం కదా. ప్రేరణ ఏం చేస్తుందంటే సోనియా ఫోటోని పగల కొట్టేస్తుంది, మధ్యలో చిన్న గేమ్ ఆడుతుంది అనమాట, సీత ఫోటో పగల కొట్టేస్తున్నట్టు. తర్వాత జస్ట్ కిడింగ్ అనేసి అని సోనియా ఫోటో పగలగొట్టి మీకు రీసెంట్ గా ఛాన్స్ వచ్చింది ఆ రెడ్ ఎగ్ తీసుకొచ్చి మీకు ఇచ్చినప్పుడు మీరేమో యాక్సెప్ట్ చేయలేదు, నాతో ఆడి గెలవచ్చు అనే పాయింట్ తీసుకొచ్చారు నిఖిల్ తోటి అంటే నేను నీతో చెప్పానా ప్రేరణ అంటే నాతో చెప్పలేదులే అంటే ఇక్కడ యష్మి వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టుకో నీ పాయింట్ నువ్వు చెప్పు అంటారు. నబిల్ కూడా నీ పాయింట్ నువ్వు చెప్పి పగల కొట్టేసే ఎందుకు ఆవిడతో అనవసరం అని అంటారు అనమాట. సో మీకు ఆల్రెడీ రీసెంట్ గా ఛాన్స్ వచ్చింది, మీరు ఓడిపోయారు, మాకు ఎవరికి ఛాన్స్ రాలేదు కాబట్టి నేను మీ ఫోటో పగల కొట్టేస్తున్నాను, వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తే వాళ్ళు నిరూపించుకుంటారు అనేసి అని ఫోటో పగల కొట్టేస్తా. సింపుల్ అయిపోయింది. ఇంకా తర్వాత మీలో హంగర్ లేదు వేరే వాళ్ళ హంగర్ బాగా కనిపిస్తుంది అనేసి అంటది. తర్వాత ఓకే యష్మి వచ్చేసి ఓ గాడ్ గుడ్ జాబ్ అంటది, ఎందుకంటే ఆమె పోవాలనే చూస్తుంది అనమాట, సోనియా అవుట్ అయిపోవాలి అని. తర్వాత మణికంఠ వచ్చేసి నైనికకి ఇస్తాడు. ఈసారి మణికంఠ హ్యామర్ పట్టుకుని నైనికకి ఇచ్చి నైనిక పృథ్వీని తీసేస్తుంది. అమ్మాయిలు చీఫ్ అవ్వాలని అనుకుంటున్నాను, అలాగే మీరు ఇందాక చెప్పారు కదా నా ఫోటో వస్తే పగల కొట్టేస్తాను అని, అందుకే నేను ఆ ట్రిక్ మీ మీద వాడుతున్నాను, మీ ఫోటో పగల కొట్టేస్తున్నాను అని చెప్పి పృథ్వీ ఫోటో పగల కొట్టేస్తుంది. నెక్స్ట్ పృథ్వీ పట్టుకుంటాడు, ఈసారి సీతకి ఇస్తాడు తీసుకొచ్చి, సీతకి ఇస్తే సీత నైనిక పగలగొడుతుంది. సారీ నైనిక నేను ఆల్రెడీ ఇందాక యష్మికి కూడా సేమ్ రీజనే చెప్పాను, నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావని, ఇప్పుడు నీ ఫోటో కాకుండా ప్రేరణ ఫోటో పగలగొడితే నేను మాట మీద నిలబడలేని దాన్ని అవుతాను, అలాగే ప్రేరణ కూడా అన్ని గేమ్స్ ఆడుతుంది కదా సారీ అర్థం చేసుకో అంటే ఇప్పుడు హట్ అయిపోతుంది అనమాట నైనిక. తనకు కూడా ఫెయిర్ ఛాన్స్ రావాలి కదా, తను చాలా కష్టపడి ఆడుతుంది కదా. తర్వాత పృథ్వీ అంటాడు ప్రేరణ అయినా మనకేం ప్రాబ్లం లేదులే, ఎందుకంటే మన క్లాన్ ఎలాగో స్ట్రెంత్ గానే ఉంటది కదా, తను చీఫ్ అయితే వాళ్ళ క్లాన్ ఎలాగో 5 members ఉంటారు కదా నిఖిల్తో చెప్తా ఉంటాడు అనమాట. తర్వాత 9కి వచ్చి సేమ్ రీజన్స్ 4th 5th 6th ఎన్ని వీక్స్ అయినా ఇవే రీజన్స్ చెప్తారా, వేరే రీజనే లేదు వాళ్ళ దగ్గర. సీత అంటే అరే ప్రేరణ కూడా ఫెయిర్ ఛాన్స్ రావాలి కదా, తను కూడా అన్ని టాస్క్ లో 100% ఆడుతుంది కదా అని సీత విష్ణు వాళ్ళకి చెప్పుకుంటుంది అనమాట. విష్ణు వాళ్ళు అంటారు నువ్వు ఫెయిర్ ఉండడమే కరెక్ట్, ఎందుకంటే నువ్వు చీఫ్ అవుతున్నది కూడా ఫెయిర్ గా ఉందామనే కదా, నువ్వేం పెద్ద ఫీల్ అవ్వకు, తను అర్థం చేసుకుంటదిలే. తర్వాత నైనిక అంటది సేఫ్ గేమ్ ఆడాలి అనుకుంటే మొహం మీదే చెప్పొచ్చు కదరా, విన్నర్ కెన్ విన్ ఏ లాట్ ఆఫ్ టైమ్స్, విన్నర్ ఎన్నిసార్లు అయినా విన్ అవ్వచ్చు, నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావని చెప్పి తీసేస్తున్నారు, నాకు అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది అని అంటది అనమాట. తర్వాత సీత వచ్చేసి నైనిక సారీ రా నేను మాట మీద నిలబడదాం అనుకున్నాను అంతే, నువ్వు అది గుర్తుపెట్టుకో, యష్మికి అదే రీజన్ చెప్పినప్పుడు నీకు కూడా అదే రీజన్ చెప్పాలి కదా, మళ్ళీ నేను చీఫ్ అయిన తర్వాత నేను మాట మీద నిలబడకుండా ఉంటే అది వాల్యూ పోతుంది కదా అనేసి చెప్తుంది అనమాట. నైన్కి అంటది నా చేతి కనుక హ్యామర్ వచ్చి ఉంటే నేను ప్రేరణది పగలగొట్టేదాన్ని, నీదైతే పగలగొట్టను, ఎందుకంటే మన ఫ్రెండ్స్ కదా, నేను నీ ఒక్కదాని మీద కాదు కోపం పడేది, అందరి మీద కోపం పడుతున్నా, ఎందుకంటే అందరూ ఆ రీజన్ చెప్తున్నారు, నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కదా అని చెప్తుంది. తర్వాత సీత అంటే నాకు తెలుసు నా వర్షం నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను, నాకు తెలుసులే నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావో అని చెప్తుంది అనమాట. తర్వాత బిగ్ బాస్ నైనిక మీరు ఇప్పటి వరకు గేమ్ లో కొనసాగారు కాబట్టి ఇప్పుడు మీకు నచ్చిన సభ్యున్ని ఇప్పుడు మీరు హ్యామర్ తీసుకొని మీకు నచ్చిన సభ్యునికి ఇచ్చే అవకాశం మీకు బిగ్ బాస్ కల్పిస్తున్నారు అంటే అందరూ పోటీ పడి హ్యామర్ తీసుకుంటారు కదా, అలా ఏమీ లేకుండా నైనికే తీసుకెళ్లి తనకి నచ్చిన సభ్యులకి ఇవ్వచ్చు అనేసి చెప్తారనమాట. ప్రేరణకు అర్థమైపోయింది కంగ్రాచులేషన్స్ సీత అని చెప్పేసి, ఎందుకంటే ప్రేరణ ఎలాగూ సీతకే ఇస్తుంది అనేసి తెలుసు కాబట్టి. సీత అంటే ఇఫ్ యూ వాంట్ టు టాక్ యూ కెన్ టాక్, వెళ్ళి మాట్లాడు నీకు ఏమైనా పాయింట్స్ ఉంటే
అని చెప్తుంది అనమాట. మీ హార్ట్ ఎక్కడుందో నాకు తెలుసు అని అంటది ప్రేరణ. హార్ట్ ఎక్కడుందో కానీ తెలుసు, కానీ వాళ్ళు కూడా గేమ్ ఆడారు కదా నాతో, వాళ్ళకి గేమ్ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నాకు గేమ్ ఇంపార్టెంటే కదా అని నైనిక అంటది అనమాట. ప్రేరణ, నువ్వు అలా కాదు, అందుకే నువ్వు అలా కాదు, మీరు ఎంత ఫ్రెండ్సో నాకు తెలుసు కదా, నువ్వు అలా ఏం చెయ్యవు అని ప్రేరణ అంటది. నైనిక, అలా కూడా ఆలోచించవచ్చు, నేను వేరే వాళ్ళ పాయింట్స్ ప్రూవ్ చేసుకోవాలంటే నేను కూడా అలా ఆలోచిస్తాను, ఏముంది అందులో, నేను కూడా గేమ్ ఆడతా, వాళ్ళు ఎలా గేమ్ ఆడారో అని సీత గురించి చెప్తుంది ఇక్కడ. తర్వాత నైనిక అంటది ఇంకెందుకులే అని చెప్పి సీతకి ఇచ్చేసి, ఓకే సీత టు గో జస్టిస్ గో టు విన్ అనేసి చెప్తుంది అనమాట. తర్వాత సీత, సారీ ప్రేరణ, నేను లాస్ట్ వరకు మన ఇద్దరు ఫోటో వచ్చే వరకు సపోర్ట్ చేస్తానని చెప్పాను, అలాగే నేను నా ప్రామిస్ నిలబెట్టుకున్నాను, నాకు చీఫ్ అవ్వాలని ఉంది కదా అని చెప్పి ఫోటో పగలు కొట్టేస్తుంది. సీత అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చెప్తుంది. విష్ణు వచ్చేసి విష్ణు నిఖిల్ది ఇక్కడ కాన్వర్జేషన్ అవుతుంది. దేవర్ ఆల్ అగేన్స్ట్ యూ, సో దే సపోర్టెడ్ మీ, అంతే. అదే హ్యామర్ తీసుకునే దగ్గర విష్ణుకి నిఖిల్కి అక్కడ అవుతుంది కదా, అప్పుడు యష్మి మణికంఠ వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేసి తనకి హ్యామర్ ఇస్తారు కదా, నీకు వాళ్ళందరికీ నువ్వు అంటే ఇష్టం లేదు కాబట్టి నాకు ఇచ్చారు అంటే, ఇచ్చారు కరెక్టే, వాళ్ళందరూ నాకు అగెనిస్ట్ గా ఉన్నారు, వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేసి ఇచ్చారు కరెక్ట్, నువ్వు తీసుకెళ్లి సీతకో మన నైనికకో ఇవ్వాలి కానీ ఎందుకు ప్రేరణకి ఇచ్చావు అనేసి అడుగుతాడు అనమాట. ఎందుకంటే ఆ టైంలోనే ప్రేరణ వచ్చి సోనియా ఫోటోని పగలగొట్టేస్తుంది కదా, అందుకని క్వశ్చన్ చేస్తాను, లేకపోతే క్వశ్చన్ చేసేవాడే కాదు. విష్ణు అంటుంది, నేను ఆల్రెడీ సీతని నైనికని అడిగాను, నేను ఫస్ట్ యాక్చువల్లీ మన క్లాన్ మెంబర్స్ కి ఇద్దామని అడిగితే వాళ్ళేమో పర్లేదు ఇవ్వచ్చు అనేసి అన్నారు, అందుకే ఇచ్చాను ప్రేరణకి. ఆ సీత అంటది, అవును తన దగ్గర ఉన్న ఆప్షన్స్ లో ప్రేరణకి ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు అన్నాము, ఏముందిలే అంటే సోనియా అంటది, ఓకేరా మన ఇద్దరమే టీమ్ మెంబర్స్ కాదని అర్థమైంది, ఇప్పుడు కూల్ డౌన్ రా అని పృథ్వీతో అంటది. అదేంటి టీమ్ మెంబర్స్ కాదు అంటున్నావు అంటే, మరి వాళ్ళందరూ టీం వాళ్ళందరినీ అడిగాం అనేసి అంటుంది కదా విష్ణు, మరి మమ్మల్ని అయితే అడగలేదు కదా, మరి టీం మెంబర్స్ అందరిని అడిగినప్పుడు మమ్మల్ని కూడా అడగాలి కదా, నన్ను పృథ్వీని అని సోనియా పాయింట్ ఇక్కడ. అప్పుడు విష్ణు సీత ఏమంటారంటే, మరి అలా అంటే నిఖిల్ ఒక్కసారి కూడా హ్యామర్ తీసుకొచ్చి విష్ణుకి ఇవ్వలేదు కదా, సోనియాకి నైనికకి ఇచ్చాడు కానీ విష్ణుకి ఇవ్వలేదు, మరి నేను ఎప్పుడు చూసినా కూడా నిఖిల్కి ఈ రోజు వరకు నేను ఎప్పుడు తక్కువ కన్సిడరేషన్ లోనే ఉంటాను, అందరికి ఇచ్చిన తర్వాత నన్ను అసలు కన్సిడరేషన్ లోనే పెట్టుకోడు, నాకు ఏమి హెల్ప్ చేయడు. మొన్న గేమ్ ఆడినప్పుడు ఎవరు బాగా ఆడారు అని వీకెండ్ లో నాకు సార్ అడిగినప్పుడు కూడా విష్ణు పేరు చెప్పడనమాట. అప్పటి నుంచి విష్ణు అది ఎమోషనల్ గా బాగా లో ఫీల్ అయిపోయింది, నా పేరు చెప్పలేదేంట్రా, నేను గేమ్ బాగానే ఆడాను కదా అని, అలాగే హ్యామర్ ఇవ్వలేదని, ఇంకా అందుకనే అడిగింది అనమాట, నువ్వు ఎప్పుడు నన్ను లో కన్సిడరేషన్ లోనే తీసుకుంటావు అలా అయితే అనేసి విష్ణు పాయింట్ ఇక్కడ. తర్వాత ఇక్కడ నైనిక ఏడుస్తుంది అనమాట, అంటే డల్ గా ఉంటుంది, ఏడదు. సోనియా వచ్చి, ఏమైంది బేటా, సీత నిన్ను తీసేసిందని ఫీల్ అవుతున్నావు, నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కదా, అందుకని వాళ్ళ ఇంటెన్షన్ అంతకు మించి ఏం లేదు, ఇక్కడ మాత్రం కరెక్ట్ గా మాట్లాడింది సోనియా. తర్వాత నైనిక అంటది, అంటే క్లాన్ నుంచి సపోర్ట్ రాలేదని అనిపిస్తుంది, ఎందుకు సపోర్ట్ రాలేదు, నిఖిల్ వచ్చేసి నేను నామినేషన్స్ లో సేవ్ చేశాడు, మళ్ళీ ఈ రోజు తీసుకొచ్చి హ్యామర్ ఇచ్చాడు, ఇంకా క్లాన్ నుంచి సపోర్ట్ రాలేదని అంటుంది, ఆ మాట అంటే గింటే విష్ణు అనాలి అని చెప్పి ఆవిడేదో ఇంకా అలా మాట్లాడుతుంది అనమాట సోనియా తోటి. తర్వాత పృథ్వీ విష్ణు కాన్వర్జేషన్ అవుతుంది. సీత ఏమంటదంటే, సోనియా ఫీల్ అయినట్టుందిరా ఇందాక, నీకు సోనియాకి మధ్యలో ఎవరికి ఇస్తానంటే నేను నీకే ఇస్తాను అని చెప్పాను కదా, అందుకే ఫీల్ అయినట్టుందంటే, ఏం ఫీల్ అవ్వలేదు, అది ఆబ్వియస్లీ కదా అంటే, లేదు వెళ్ళిపోయింది కదా అక్కడ నుంచి, తను వెళ్ళిపోయింది, అలాగే నిఖిల్ని కూడా బయటికి తీసుకెళ్ళిపోయింది కదా అని విష్ణును సీత ఇద్దరు అంటారనమాట. అవునా నేను చూడలేదురా అనేసి అంటాడు ఈయన. తర్వాత విష్ణు అంటది, తను చాలా ఎమోషనల్ గా ఉంటున్నాడు సోనియా విషయంలో, నువ్వు మాత్రం నెక్స్ట్ వీక్ నామినేట్ చేయాలి సోనియాని, ఎలాగో నిఖిల్ అయితే ఎమోషనల్ గా ఉంటున్నాడు, పృథ్వీ నువ్వు మాత్రం నామినేట్ చేయాలంటే, వాడెందుకు చేస్తాడు, వాడు చేయడు కదా అంటది సీత. నేను చేయను, నేను అలాంటి ఏం చేయనమ్మా, నేను తనతో పెట్టుకోను అన్నట్టు పృథ్వీ కూడా అంటాడు. తర్వాత సీత, ఒకవేళ క్లాన్ లోకి తీసుకురావాల్సి వస్తే ఎవరిని తీసుకోవాలి అంటే విష్ణు అంటారు, ప్లీజ్ రా నన్ను తీసుకోరా అని అంటది. తర్వాత సీత, నిఖిల్ గేమ్ ప్లే చాలా వరస్ట్ గా ఉంది, అసలు ఒకళ్ళిద్దరిని వెంటేసుకొని ఆడుతున్నాడు, నేను 2 weeks తర్వాత చెప్దాం అనుకున్న పాయింట్స్ అన్ని నేను యష్మి చెప్పేసింది, పర్సనాలిటీ గురించి దాని గురించి దీని గురించి, కానీ నేను సోనియాకి చెప్దాం అనుకోలేదు, నిఖిల్ కి చెప్దాం అనుకున్నాను, వరస్ట్ గా ఆడుతున్నాడని, వాయిస్ ఏమైపోయింది, మాట్లాడట్లేదు, పర్సనాలిటీ ఏమైపోయింది అని నిఖిల్ కి చెప్దాం అనుకుంటున్నాను, నీ వాయిస్ చచ్చిపోయింది అని చెప్దాం అనుకుంటున్నాను అని అంటే, ఆల్రెడీ చెప్పావు కదా నిన్నంటే, చెప్పానులే కానీ డైరెక్ట్ నామినేషన్ చేసి చెప్దాం అనుకుంటున్నాను అని అంటది అనమాట. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. నిజంగానే ఈ రోజు మళ్ళీ డల్ అయిపోయాడు ఆయన, అంటే గేమ్ ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు ఆడుతున్నాడు, ఎంత స్ట్రెంగ్త్ అయితే పెట్టాలో అంత స్ట్రెంగ్త్ పెట్టి ఆడుతున్నాడు, కానీ ఇంకా హౌస్ కాన్వర్జేషన్స్ లో అంత స్టాండ్ తీసుకోవట్లేదు, ఇంక ఈవిడ ఏది చెప్తే దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మ్యానిపులేట్ అయిపోయి అదొక ఎమోషనల్ ట్రామాలోకి వెళ్ళిపోతున్నాడు.
అక్కడ యష్మికి స్టాండ్ తీసుకోలేదు, ఇక్కడ సోనియాకి స్టాండ్ తీసుకోలేదు. ఇక్కడ సోనియా కూర్చోబెట్టి నైట్ అంతా మాట్లాడింది కదా, బయట ఏం పోట్రే అవుతుంది, నేను ఆలోచించడం 30 సంవత్సరాలు మనం బ్రతికిన లైఫ్ అంతా ఇక్కడ 3 నెలల్లో కనిపిస్తుంది, మనం చేసిన తప్పుల్ని కరెక్ట్ చేసుకోవాలి, అవి ఇవి చెప్పింది కదా. ఇంకా అదే మైండ్ లో పెట్టుకున్నాడు అనమాట, అదంతా వదిలేశాడు. ఆ ఒక్క క్వశ్చన్ కూడా అడగలేకపోయారు. నువ్వు ఆ టైంలో స్టార్టింగ్ లో నువ్వు చెప్పావు కదా నాకు ఫ్యామిలీస్ ఉన్నారు, బ్యాడ్ గా పోట్రే అవుతుంది అని, మరి నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు, నీ వరకు వచ్చినప్పుడు ఒకటా వేరే వాడి వరకు వచ్చినప్పుడు ఒకటా అని చెప్పి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేయలేదు. సరే ఫ్రెండ్స్, మీకేమనిపించింది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.